హలో, హలో, హలో! వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎపిసోడ్ టాలీవుడ్ కబుర్లు. నేను మీ హోస్ట్ తేజ. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే, ద మౌంట్ రష్‌మోర్ ఆఫ్ తెలుగు మూవీస్ ఫర్ మన తెలుగు స్టార్స్. కొంతమంది పేర్లు చెప్తాను. వాళ్ళందరి సినిమాలు కవర్ చేయడానికి నేను ప్రయత్నిస్తాను. ఈ కాన్సెప్ట్ ఏంటంటే డెఫినెట్‌లీ అమెరికన్ కల్చర్‌లో చాలా అప్లై అవుతూ ఉంటది. నేను వినే పాడ్‌కాస్ట్‌లు గానివ్వండి, లేకపోతే ఎవరైనా అడిగితే గానివ్వండి. సో, ఈ సినిమా ఈ కంటెక్స్ట్ మీకు ఇవ్వడానికి ఏంటంటే మౌంట్ రష్‌మోర్ అనేది మీ అందరికీ తెలిసే ఉంటది. తెలియకపోతే నేను దాన్ని డిస్క్రైబ్ జేయడానికి ఈరోజు నేను ప్రయత్నం జేస్తాను. సో, బేసికల్లీ మౌంట్ రష్‌మోర్ ఏంటంటే యూఎస్ఏలో సౌత్ డకోటా అనే ఒక స్టేట్‌లో ఒక మౌంటైన్ ఉంటదనమాట. ఆ మౌంటైన్‌లో ఒకడేం జేశాడంటే బేసికల్లీ ఇది ఎలా జెప్పాలి? ఆహ్, ఫేసెసు మౌంటైన్‌లో వాళ్ళు స్కల్ప్ట్ జేశారనమాట. సో, మన యూఎస్ హిస్టరీలో, యూఎస్ఏ చరిత్రలో మాకుండేది ఒక 4 యూనిక్ ప్రెసిడెంట్స్ ఎవరైతే ఉన్నారో, వీళ్ళందరిని ఎందుకు సెలెక్ట్ జేసుకున్నారంటే, నేషన్స్ బర్త్, గ్రోత్, డెవలప్‌మెంట్ అండ్ ప్రిజర్వేషన్ వాళ్ళన్నీ మైండ్‌లో పెట్టుకొని వాళ్ళ బొమ్మలు గీశారనమాట. సో, ఈ స్కల్ప్టర్ పేరు గుడ్సన్ బోర్గ్‌లమ్ అనమాట. అది డిజైన్ జేసి ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ ఈ మౌంటైన్ లేకపోతే ఈ మాన్యుమెంట్ తీయడానికి ఆహ్, 1927-1941 సో 14 సంవత్సరాలు పట్టింది ఇది మొత్తం తీయడానికి. అండ్ యూఎస్ఏలో అండ్ ఐ థింక్ మొత్తం ప్రపంచంలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ ల్యాండ్ మార్క్స్. సో, ఈ కాన్సెప్ట్ ఏంటంటే, సో 4 మందుంటారు. సో, ఆ 4 మంది జార్జ్ వాషింగ్టన్, థామస్ జెఫర్సన్, థియోడోర్ రూజ్వెల్ట్ అండ్ ఏబ్రహాం లింకన్. మీకు తెలుసు మీకు తెలుసో తెలీదో నాకు మాత్రం తెలుసు. ఇక హిస్టరీ క్లాస్‌లో స్కూల్‌కెళ్ళినప్పుడు సోషల్ స్టడీస్ క్లాస్‌లో చరిత్ర గురించి మనం చదివే గొప్పల గురించి, లేకపోతే గొప్ప వ్యక్తుల గురించి వీళ్ళందరి పేర్లు విన్నారు. ఎవరికైనా తెలియకపోతే యూఎస్ఏలో ఫస్ట్ ప్రెసిడెంట్ అయితే జార్జ్ వాషింగ్టన్. యూఎస్ఏలో సెకండ్ ప్రెసిడెంట్ సారీ. ఐ థింక్ థర్డ్ ప్రెసిడెంట్ ఈస్ థామస్ జెఫర్సన్. దాని తర్వాత నేషన్‌కి చాలా సేవ చేసిన, చాలా పనులు చేసే ఒక వ్యక్తి థియోడర్ రూజ్వెల్ట్. దాని తర్వాత ఆఫ్‌కోర్స్ ఒకప్పుడు స్లేవరీ ఉండేది. ఆ స్లేవరీని అబాలిష్ చేయడానికి మొట్టమొదటి వ్యక్తి అండ్ ప్రయత్నించే వ్యక్తి ఆఫ్‌కోర్స్ ఏబ్రహాం లింకన్. అది ఒక ఫేమస్ కథ. అదేంటంటే జాన్ విల్క్స్ బూత్ అనే ఒక హంతకుడు ఉండేవాడు. అందరికీ తెలిసిన ఒక స్టోరీ. మీరు 'నేషనల్ ట్రెజర్ 2' అని ఒక సినిమా జూసుంటే 'నికోలస్ కేజ్‌తో' ఆ సినిమా స్టార్టింగ్‌లోనే అది జూపిస్తారు గానీ, ఏబ్రహాం లింకన్ ఎట్లా చచ్చిపోయాడంటే వాడిని హత్య ప్రయత్నం జేయడానికి ఒక అసాసిన్ పిలిపిచ్చారు. ఆ అసాసిన్ పేరే జాన్ విల్క్స్ బూత్. అండ్ జాన్ విల్క్స్ బూత్ బేసిక్‌లీ ఏబ్రహాం లింకన్ ఒక థియేటర్ ప్లే జూస్తూ ఉంటుంటే ఆయన ఎనకాలకెళ్ళి తుపాకీ పెట్టుకొని ఆ తలకాయ పేలిపోయి అక్కడి నుండి ఆయన పారిపోయి ఎవెన్చువల్లీ ఆయన పట్టుకొని ఆఫ్‌కోర్స్ ఆయన చంపేశారు. జాన్ విక్ స్ఫూర్తిని. బట్ యాహ్! ఇది మొత్తం చరిత్ర. సో, ఈ కాన్సెప్ట్ ఏంటంటే ప్రత్యేకంగా హిస్టరీ పక్కన పెడితే, ఓవర్ పక్కన పెడితే చాలామంది అడుగుతారు. మీ మౌంట్ రష్‌మోర్ ఫుడ్ ఏంటి? మీ మౌంట్ రష్‌మోర్ మూవీస్ ఏంటి? అంటే ప్రత్యేకంగా ఒక పలానా సబ్జెక్ట్ వచ్చేసరికి 4 బెస్ట్ నువ్వు సెలెక్ట్ జేసి నువ్వు ముందుకెళ్ళాలన్నమాట. లేకపోతే నువ్వు 4 సెలెక్ట్ జేసుకొని, ఇయ్యే నా బెస్ట్ నా అభిప్రాయంలో అని చెప్పుకోవడానికి ఇది కాన్సెప్ట్. సో, ఈ కాన్సెప్ట్ మనం ఎందుకు యూఎస్ఏలో కాకుండా మన తెలుగు సినిమాలకు అప్లై జేస్తే ఏదో కొంత గొప్ప ఇంట్రెస్టింగ్ ఉంటదనేది నేను అది అనుకుని ఈ పాడ్‌కాస్ట్ నేను చేయబడి ప్రయత్నించానన్నమాట. సో, ఎవరికైనా కావాలంటే ఈ లింకు ఖచ్చితంగా అంటే మౌంట్ రష్‌మోర్ ఏంది? ఈ కాన్సెప్ట్ ఏంది అంటే డెఫినైట్‌లీ పాడ్‌కాస్ట్ లింక్‌లో డిస్క్రిప్షన్ పెడతా. బట్ టు స్టార్ట్ ఆఫ్ మనం సో, మన కాన్సెప్ట్ ఏంటంటే ప్రతి స్టార్‌కి వాళ్ళు మా అభిప్రాయంలో ద 4 బెస్ట్ ఫిల్మ్స్ వాళ్ళ కెరియర్‌లో లేకపోతే మేము అనుకునే 4 బెస్ట్ ఫిల్మ్స్ ఎందుకో మేము అన్నీ జెప్తాం. బట్ ఆఫ్‌కోర్స్ వి గోయింగ్ టు కవర్ హోస్ట్ ఆఫ్ పీపుల్. నేను ఎప్పుడే జెప్తాను ఎవరి గురించి మాట్లాడబోతున్నామో. 'మహేష్ బాబు', 'ఎన్టీఆర్', 'రామ్ చరణ్', 'పవన్ కళ్యాణ్', 'అల్లు అర్జున్', 'ప్రభాస్', 'వెంకటేష్', 'నాగార్జున', 'చిరంజీవి', 'రవితేజ', 'బాలయ్య', 'నాని', 'రామ్ పోతినేని' అండ్ 'విజయ్ దేవరకొండ'. వీళ్ళందరిని నేను ఎందుకు సెలెక్ట్ జేసుకున్నానంటే, వీళ్ళందరికీ 4 సినిమాల కంటే మంచి సినిమాలున్నాయి. వేరే హీరోలు జూస్తే 'శర్వానంద్' గారు గానివ్వండి ఆర్ 'మంచు మనోజ్' గారు గానివ్వండి, 'మంచు విష్ణు' గారు గానివ్వండి, 'ఆర్‌ఎన్ రాజేష్' కానివ్వండి, 'రాజేంద్ర ప్రసాద్' గారు గానివ్వండి, 1,90,000 మందుంటారు. బట్ మాకు తెలిసినంత వరకు మాకిష్ట మాకిష్టమైన హీరోలు లేకపోతే ఇప్పుడు ఇది ఎలా జెప్పాలంటే
ఇ నీకు నీకు తెలిసిన గురించి మాట్లాడాలి. నీకు తెలిసిన దాని గురించి నువ్వు మాట్లాడకూడదు. సో, మాకు ఎంతవరకు తెలుసో కొంత గొప్పో ఇయన్నీ మేము ప్రయత్నిస్తూ ప్రయత్నించడానికి మాట్లాడడానికి మేము ప్రయత్నిస్తాం. ఇంకోటేంటంటే మీరందరూ గమనించుంటారు గదా! వీడికి ఇలాంటి సినిమాలిష్టం. నాది బేసికల్లీ మెయిన్ స్ట్రీమ్ అండి. నాకు మెయిన్ స్ట్రీమ్ సినిమాలంటే చాలా ఇష్టం. ఒక సంవత్సరంలో నేను జూసేది మహా అయితే ఒక 7 ఎనీవేర్ ఫ్రమ్ 7-10 సినిమాలు. అంటే థియేటర్‌లో. అండ్ జస్ట్ ఇన్ జనరల్. మిగతా ఎవరెవరొస్తారు అంటే సినిమా బావుంటే సపోర్ట్ జేయడానికి ఎళ్తాం అనుకో. ఒక 'కేర్ ఆఫ్ కంచరపాలెం' అనుకో, లేకపోతే ఇంకేం సినిమాలుంటే 'ఆ' అని ఒక సినిమా ఉంటది. నాన్నగారు నిర్మాతగా తీసిన ఒక సినిమా. 'కాజల్ అగర్వాల్' అని ఆ సినిమాలో 'లక్షదొంబై మందుంటారు'. అలాంటి సినిమాలు సపోర్ట్ చేయడానికి. సో, ఏదైనా చిన్న సినిమా ఉంటే చేయడానికి ఉంటాం గానీ, మాకిష్టం ఉన్నదేంటంటే మెయిన్ స్ట్రీమ్ సినిమాలు. సో, ఓకే. వితౌట్ ఎనీ ఫర్దర్ అడ్యూ ఈ సోది చెప్పుకోకుండా లెట్స్ డైవ్ రైట్ ఇంటూ ఇట్. సో, 'మౌంట్ రష్‌మోర్' ఆఫ్ తెలుగు మూవీస్. సో, ఇదేంటంటే మరొకసారి చెప్తున్నా 4 బెస్ట్ మూవీస్ ప్రతి యాక్టర్‌కి మేము ప్రత్యేకంగా చెప్పబోతున్నాం. స్పెషల్ మెన్షన్స్ కూడా ఇద్దాం. సో, ఫస్టు నా ఫేవరెట్ యాక్టర్ 'మహేష్ బాబు' గారు గాబట్టి ఆహ్, మేము సెలెక్ట్ జేసుకునే సినిమాలు 'పోకిరి.' దీనికసలు లైక్ ఎక్స్‌ప్లనేషన్ అవసరం లేదు. 77 సంవత్సరాలు తెలుగు సినిమా చరిత్ర తిరిగి రాసిన ఒక సినిమా. ఇండియాని మొత్తం షేక్ జేసిన ఒక సినిమా. సో, అదైతే అసలు అవసరం లేదు. అతడు మరొకసారి దీనికసలు డిస్కషన్ ఏం లేదు. ఆల్ టైమ్ క్లాసిక్ అది. అందరూ సినిమా వస్తే అందరూ పనిగట్టుకొని అంటే థియేటర్‌లో గానివ్వండి, టీవీలో గానివ్వండి అందరూ పనిగట్టుకొని ఇంటి ముంగడ టీవీ ముంగడ కూర్చొని సినిమా జూస్తూ ఉంటారు పనిగట్టుకొని. సో, అతడు గురించి చెప్పుకోవడానికి ఇంకేం లేదు. దాని తర్వాత ఆఫ్‌కోర్స్ 'ఒక్కడు' మహేష్ బాబుని స్టార్ చేసిన ఒక సినిమా. ఆల్బమ్‌తో సహా, స్టోరీ లైన్‌తో సహా వన్ ఆఫ్ ది ఆల్ టైమ్ క్లాసిక్ మూవీస్ ఆఫ్ తెలుగు సినిమా. అండ్ మన ట్రెండ్స్ పాడ్‌కాస్ట్‌లో చెప్పినట్టు ఇట్స్ ట్రెండ్ సృష్టించిన ఒక సినిమా. అంటే ఒక హీరోయిన్‌ని ఒక సమస్య నుండి కాపాడడానికి సృష్టించిన ఒక సినిమా అన్నమాట. 'పోకిరి' గూడా అంతే. అంటే అప్పటి వరకు గ్యాంగ్‌స్టర్ సినిమాలు ఇవన్నీ అలాంటివేం లేదు. 'పోకిరి' తర్వాత దాదాపు ఒక ఐ థింక్ ఆల్‌మోస్ట్ ఒక 10 అనను గానీ ఒక 5 సంవత్సరాలు. తెలుగు సినిమా యాక్షన్ మూవీ అంటే ఇంకా అదే. మాఫియా, గ్యాంగ్‌లు, కత్తులు, ఆహ్, తుపాకులు, చంపుకోటాలు ఇంకంతే. అండ్ దెన్ 'అతడు' గురించి చెప్పాలంటే అంటే 'అతడు' కూడా ట్రెండ్ సెట్టింగ్ సినిమానే. బికాజ్ అలాంటి సినిమా రాదు. అండ్ అంటే ఇప్పటి వరకు రాలేదు. అండ్ రాదు గూడా నాకు తెలిసినంత వరకు. అండ్ దెన్ ఆఫ్‌కోర్స్ ద లాస్ట్ మూవీ నాకెంతో ఇష్టమైన సినిమా. నేను చాలా బయస్డ్ బికాజ్ నాకు 'త్రివిక్రమ్ శ్రీనివాస్' గారంటే చాలా ఇష్టం. 'కలేజా' ఎందుకు ఇది సెలెక్ట్ చేశానంటే సినిమాతో సహా అండర్ రేటెడో లేకపోతే అన్నీ మైండ్‌లో పెట్టుకొని అన్నీ చేస్తూ ఉంటే పర్ఫార్మన్స్ గానివ్వండి, స్టోరీ గానివ్వండి, ఆ కామెడీ గానివ్వండి, అంటే ఒక మిస్‌అండర్‌స్టూడ్ క్లాసిక్ అని పక్కన పెట్టుకో. బట్ 'కలేజా' అనే ఒక సినిమా ఏంటంటే నాకు కూడా ఎన్ని సార్లు చూసినా నాకు బోర్ కొట్టదు. సో, ఐ లవ్ 'కలేజా' అండ్ ఆఫ్‌కోర్స్ మహేష్ గారి యాక్టింగ్ దాంట్లో అది చింపేశారసలు. సో, ఐ వుడ్ గో విత్ దోస్ 4 నా ఒపీనియన్‌లో మహేష్ గారి కెరియర్‌లో 4 బెస్ట్ మూవీస్ ఏంటంటే 'పోకిరి', 'అతడు', 'ఒక్కడు', 'కలేజా'. కొన్ని స్పెషల్ మెన్షన్స్ ఉంటాయి. అఫ్‌కోర్స్ 'మురారి' ఒక ఆల్ రౌండ్ పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అందరూ కలిసి చూడొచ్చు. ఆల్బమ్ అయితే ఆల్ టైమ్ క్లాసిక్. అండ్ దెన్ 'వన్ నేనొక్కడినే' ఇది గూడా ఒక కల్ట్ సినిమా. చాలామంది అనుకుంటారు 'మహేష్ గారు వన్ ఆఫ్ ద బెస్ట్ పెర్ఫార్మన్సెస్' అని. ఐ వుడ్ డెఫినైట్‌లీ అగ్రీ. దాని తర్వాత ఇంకొక ఆల్ రౌండ్ మూవీ 'దూకుడు' ఎన్ని సార్లు చూసినా బోర్ కొట్టదు. చాలా రిపీట్ వాల్యూ ఉన్న ఒక సినిమా. అండ్ ఆఫ్‌కోర్స్ 'బ్యాంగర్ ఆఫ్ ఎన్ ఆల్బమ్ బై తమన్ వన్స్ అగైన్' అండ్ ఆఫ్‌కోర్స్ బ్రహ్మానందం గారు, ఎంఎస్ నారాయణ గారు సినిమాలో 1,90,000 మందుంటారు నిన్ను నవ్వించడానికి. అండ్ ధర్మాపు సుబ్రహ్మణ్యం గారు వీళ్ళందరూ ఉంటారు. సో, డెఫినైట్‌లీ 'దూకుడు' ఈస్ ఎ స్పెషల్ మెన్షన్. దాని తర్వాత 'బిజినెస్ మ్యాన్' ఆఫ్‌కోర్స్ ఇంకో ఒక వన్ మ్యాన్ షో. మొత్తం సినిమా మహేష్ బాబు నడిపిస్తూ ఉంటాడు. 'ముంబైని ఉచ్చబోయించడానికొచ్చా' అనే ఒక్క డైలాగ్‌తో లిటరల్లీ మొత్తం ఆంధ్రాని షేక్ జేశారు అప్పట్లో. బట్ ఆఫ్‌కోర్స్ ఆల్సో వన్ ఆఫ్ హిస్ బెస్ట్ పెర్ఫార్మన్సెస్. దాని తర్వాత నాకు చాలా ఇంట్రెస్టింగ్ ఉన్న ఒక సినిమా. నాకు గిల్టీ ప్లెజర్ ఉన్న ఒక సినిమా 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు.' నేను ఆబ్వియస్లీ బయాస్డ్ బికాజ్ 2 ఆఫ్ మై 3 ఫేవరెట్ యాక్టర్స్ ఆర్ మహేష్ గారు అండ్ వెంకటేష్ గారు. సో, వాళ్ళిద్దరూ ఒకే స్క్రీన్ మీద చూడడం అనేది అన్నతమ్ముల్లాగా నాకు చాలా ఇష్టం. బట్ అట్ ద సేమ్ టైమ్ ప్రతి
ప్రతి తెలుగోడు మిడిల్ క్లాస్‌లో ఉండుంటే వాడు జీవితంలో ఎలాంటి కష్టాలు ఫేస్ చేసాడనేది చాలా యాక్యురేట్‌గా డిపిక్ట్ చేశారు. సినిమాలో పెద్దగా కథ ఉన్నా లేకపోయినా. సో, అదైతే నేను గమనించాను. బట్ యాహ్! ఐ వుడ్ డెఫినెట్‌లీ గో విత్ ఎస్‌వీఎస్‌సి. సో, స్పెషల్ మెన్షన్స్ వన్స్ అగైన్ ఆర్ 'మురారి', 'వన్ నేను ఒకటేనే', 'దూకుడు', 'బిజినెస్ మ్యాన్' అండ్ 'ఎస్‌వీఎస్‌సి'. ఓకే. కమింగ్ టు ద నెక్స్ట్ పార్ట్ 'ఎన్టీఆర్'. 'ఎన్టీఆర్' చేసిన సినిమాలు అన్నీ మాస్ మసాలాగుంటాయి. సో, నేను సెలెక్ట్ చేసిన సినిమాలైతే 4. నంబర్ 1 ఆబ్వియస్‌లీ 'సింహాద్రి'. అది లైక్ హ్యూమంగస్ ఏఎఫ్ హిట్. ఆఫ్‌కోర్స్ చాలామంది ఇండస్ట్రీ హిట్ అయింది అని అనుకుంటారు. నా నేను ట్రోల్ అవ్వనికి, లేకపోతే నాకు హేట్ మెయిల్ రావడానికి ఆ సినిమా రిజల్ట్ ఏందో నేను చెప్పను గానీ, ఎవడిష్టం ఆడిది, ఎవడి బాధ ఆడిది. బట్ డెఫినైట్‌లీ 'సింహాద్రి' ఇట్స్ అమేజింగ్ ఫిల్మ్. ఆ సినిమా ఎప్పుడు కూడా చూస్తే ఆడ ఫస్ట్ హాఫ్ లైట్ అనుకో, ఇంటర్వల్‌కి ఆ ట్విస్ట్ వచ్చినప్పుడు 'భూమిక' అని స్పీర్ తీసుకొని పొ ఎన్టీఆర్‌ని పొడుస్తది కదా! అప్పుడైతే ఆ ట్విస్ట్ లైక్ మామూలుగా ఉండదు. దాని తర్వాత సెకండ్ హాఫ్ మొత్తం ర్యాప్ పాడేస్తారు. అండ్ యాహ్! దెన్ ఆఫ్ కోర్స్ పాటలతో సహా 'నువ్వు సెలేస్తే ఆంధ్ర బుడ్డి' అదొకటే గుర్తుంది నాకు. బట్ 'సింహాద్రి' ఈస్ అమేజింగ్ మాస్ ఎంటర్‌టైనర్. దాని తర్వాత ఆఫ్ కోర్స్ నా ఫేవరెట్‌నా? ఈజ్ ఇట్ మై యాహ్! ఇట్స్ మై ఫేవరెట్. నా ఫేవరెట్ మూవీ ఆఫ్ ఎన్టీఆర్. ఈ సినిమా ఎన్ని సార్లు చూసినా బోర్ కొట్టదు. సినిమా హిట్ అయిందో లేదో నాకు కూడా తెలీదు గానీ 'అదుర్స్.' 'అదుర్స్' ఎన్ని సార్లు చూసినా నాకు బోర్ కొట్టదు. నేనెప్పుడు చెప్తున్నా. చాలామంది 'ట్రిపుల్ ఆర్' అంటారు. నాకైతే 'ట్రిపుల్ ఆర్' ఈజ్ అమేజింగ్. అమేజింగ్ అంటే అమేజింగ్ పెర్ఫార్మన్స్. దాంట్లో అసలు డౌటే లేదు. కానీ 'ఎన్టీఆర్' ఈజ్ 'చారి.' ఆ సినిమాలో ఆయన చేసే ఎక్స్‌ప్రెషన్స్, యాక్టింగు అండ్ ఆయనిచ్చే ఎంటర్‌టైన్‌మెంట్ గానివ్వండి, ఐ థింక్ ఇంకో సినిమాలో మాకింకోసారి రాదు. ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ మీ అందరికీ తెలిసే ఉంటది. బట్ నేను మళ్ళీ చెప్తున్నాను. 'అదుర్స్' సినిమాకి హరీష్ శంకర్ గారు అసిస్టెంట్‌గా పనిచేశారు. అండ్ యాక్చువల్లీ 'చారి' అనే క్యారెక్టర్ వాస్ రిటెన్ బై హరీష్ శంకర్ అనమాట. సో, ఆహ్, ఆ క్యారెక్టర్ క్రెడిట్ ఫుల్లు మనం హరీష్ శంకర్‌కివ్వాలి. అండ్ అదే కాన్సెప్ట్‌తో ఆయన ఒక సినిమా తీయడానికి ప్రయత్నించారు అల్లు అర్జున్‌తో. అది ఆఫ్ కోర్స్ అది పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. అండ్ 'దువ్వాడ జగన్నాథం' బట్ అది వేరే విషయం. బట్ యాహ్! 'అదర్స్' ఈస్ లైక్ ఇట్స్ సో ఫన్నీ. సో అంటే ఎన్ని సార్లు చూసినా ఒక బోర్ కొట్టదు. నాకైతే ఒక క్లాసిక్ సినిమా. సో 'అదర్స్' ఈస్ 'లవ్' అండ్ ఆల్బమ్‌తో సహా ఇట్స్ సో గుడ్. ఆఫ్ కోర్స్ నా ఫేవరెట్ పాట ఈస్ 'చంద్రకళ' అండ్ జస్ట్ ఐడ్ గో విత్ 'అదర్స్.' అండ్ దెన్ నెక్స్ట్ మూవీ అంటే ఏం చెప్తాం? లైక్ నువ్వు రీపీట్ వాల్యూ గాదు. బట్ ఆయన యాక్టింగు లైక్ నట విశ్వరూపం చూపియనికి ఆఫ్‌కోర్స్ దీంట్లో ఒక సినిమా. చాలామంది ఈయన డామినేట్ అయ్యారు. ఏదేదో పక్కన పెడతారు గానీ, స్క్రీన్ టైమ్ చూస్తే వాళ్ళిద్దరికీ ఈక్వల్. సో, ఫస్ట్ హాఫ్ ఎన్టీఆర్ అయితే, సెకండ్ హాఫ్ మొత్తం రామ్ చరణ్. సో, నంబర్ 3 ఈస్ నాకైతే 'ట్రిపుల్ ఆర్.' ఎందుకంటే, ఆ సినిమాలో ఆయన యాక్టింగు జస్ట్ ఒక రకంగా ఉంటది. నాకైతే ఐ ఫెల్ట్ లైక్ ఇట్ మైట్ బి ఆయన కెరీర్ బెస్ట్ పెర్ఫార్మర్. నాకు తెలిసినంత వరకు అంటే లైక్ మెజారిటీకి ఇట్స్ కెరీర్ బెస్ట్. నా పర్సనల్ కెరీర్ బెస్ట్ అయితే ఆఫ్‌కోర్స్ 'అదర్స్'. 'చారి' అండ్ 'అదర్స్.' దానికిచ్చే ఎంటర్‌టైన్‌మెంట్ ఇంకోటి ఉండదు గానీ, 'ట్రిపుల్ ఆర్‌లో' అయితే జస్ట్ లైక్ మైండ్ బ్లోయింగ్ యాక్టింగ్ అసలు ఇరగదీశారు. సో, నంబర్ 3 ఐడ్ గో విత్ 'ట్రిపుల్ ఆర్.' అండ్ సినిమా అయితే ఇట్స్ యావరేజ్ మూవీ ఫర్ రాజమౌళి గారు స్టాండర్డ్స్. సో, ఫస్ట్ హాఫ్ బావుంటది. సెకండ్ హాఫ్ చాలా డిస్‌జాయింటెడ్ అనిపించింది. బికాజ్ ఏదైతే జరుగుతదో జస్ట్ లైక్ రిపీట్ అవుతది. సో, అసలు ఇంటర్వల్‌లో ఏం జరుగుతది ఆ సినిమాలో? ఓకే. ఇంటర్వల్ జరుగుతది. వాళ్ళు ఆహ్, భీమ్‌ని కిడ్నాప్ చేస్తారు గదా! భీమ్‌ని ఉరేస్తారు పబ్లిక్‌గా. దాని తర్వాత భీమ్‌కి ఉరిశిక్ష ఏస్తారు. ఆడు తప్పించుకుంటాడు. దాని తర్వాత మళ్ళీ ఇంకెవడికో ఉరిశిక్ష ఏయడానికి ప్రయత్నిస్తారు. లే. భీమ్‌కి ఉరిశిక్ష ఏయడానికి పబ్లిక్‌లో వాడిని ఫ్లాగ్ జేసి, దాని తర్వాత వాడు ఉరిశిక్ష ఏయడానికి ప్రయత్నిస్తారు. దాని తర్వాత రామ్‌కి అర్థమవుతది. నేను భీమ్‌ని కాపాడాలి. సో, ఒకడిని కాపాడి వాడికి ఉరిశిక్ష ఏసి, ఇంకొకడు ఇరుక్కొని వాడికి ఉరిశిక్ష ఏస్తారు. సో, ఇప్పుడు వాడిని సేవ్ చేయడానికి ప్రయత్నిస్తే, ఇప్పుడు వీడు సేవ్ చేయడానికి ప్రయత్నిస్తారు. దాని తర్వాత అంతే. వాళ్ళిద్దరు జైలుకెళ్తారు. భుజంపై మీదేసుకొని ఆ జైల్ సీన్ జరుగుతది. జైలు నుండి జైలు నుండి వాడు అడవికెళ్తారు. అండ్ అడవిలోకెళ్ళి వాళ్ళు బ్రిటిష్ సోల్జర్స్ అందరిని చంపుతారు. దాని తర్వాత క్లైమాక్స్ వస్తది. దాని తర్వాత అంతే సినిమా ఖతం. సో, సెకండ్ హాఫ్ వాస్ లైక్ అంటే జస్ట్ చాలా రిపెటిటివ్‌గా అనిపించింది. బట్ అట్ ద సేమ్ టైమ్ 'ట్రిపుల్ ఆర్' ఈస్ టేకింగ్ తెలుగు సినిమా టు గ్రేటర్ హైట్స్. సో, ఐ వుడ్ గో విత్
I would go with Triple R as number 3. Number 4 is very, very simple. ఇది ఎలా చెప్పాలి? ఆహ్, వన్ ఆఫ్ ద ఫేవరెట్ మూవీస్. నా సినిమా నా తెలుగు సినిమా రాయడానికి కూడా ఇన్‌స్పిరేషన్ ఇది 'బృందావనం.' ఐ ఫకింగ్ లవ్ దట్ మూవీ. ఆహ్, బికాజ్ చెప్పినా గదా! 100 సార్లు గూడా చెప్తా. నా ఫేవరెట్ టైప్ మూవీ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్. అండ్ అది పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. ఎన్ని సార్లు చూసినా బోర్ కొట్టదు. రన్ టైమ్ 2 అవర్స్ 50 మినిట్స్ ఉంటది. కానీ ఆల్బమ్‌తో సహా ఈ సినిమాలో నా ఫేవరెట్ అయితే ఒక 2 ఆహ్, పాటలు గాదు. ప్రత్యేకంగా సినిమాటోగ్రఫీ బై 'చోట కే. నాయుడు' గారు. దాని తర్వాత ఆర్ట్ డైరెక్షన్ బై 'ఆనంద్ సాయి' గారు. తెలుగు సినిమాల్లో వాళ్ళు ఎన్ని హౌస్ సెట్‌లు తీసినా ఆ 'బృందావనం' హౌస్ సెట్ అయితే ఐ థింక్ నా ఆల్ టైమ్ ఫేవరెట్ అవుతది. నో డౌట్ ఇన్ థాట్. నా సినిమా నేను జేసేటప్పుడు అలాంటి ఏదో ఒక హౌస్ సెట్ మనం జేయాలిరా అని నేను ఆల్రెడీ మైండ్‌లో పెట్టుకున్నా. మీకెవరికైనా ఐడియా కావాలంటే నేను ఎలాంటి సినిమా తీస్తానంటే ఆహ్, ఇది పాడ్‌కాస్ట్‌లో చెప్పకూడదు గానీ, ఇఫ్ యూ గైస్ వాచ్ 'కలిసుందాంరా' అండ్ యూ వాచ్ 'బృందావనం' దానికి ఆల్‌మోస్ట్ లైక్ ఒక థర్డ్ పార్ట్ లాగుంటది. సో, ఇఫ్ యూ లైక్ దోస్ ఫిల్మ్స్ యూ విల్ డెఫినైట్‌లీ లవ్ నేను తీసే సినిమా. అదైతే నేను గ్యారంటీగా చెప్పగలను. బట్ టైటిల్‌తో సహా అయన్నీ నేనేం చెప్పలేను. బికాజ్ అది ఆహ్, ఫర్ వేరియస్ రీజన్స్ పర్సనల్ రీజన్స్. బట్ సో 'ఎన్టీఆర్' కెరీర్‌లో అయితే 'మౌంట్ రష్‌మోర్' మూవీస్ ఈస్ 4 బెస్ట్. 'సింహాద్రి', 'అదర్స్', 'ట్రిపుల్ ఆర్', 'బృందావనం'. స్పెషల్ మెన్షన్స్ ఏమైనా ఉన్నాయంటే నాకు ఓన్లీ 2 దొరికాయి. ఆహ్, ఒకటి ఆబ్వియస్‌లీ 'ఆది' బికాజ్ ఆ సినిమా పుట్ 'ఎన్టీఆర్' ఆన్ ద మ్యాప్. అండ్ దెన్ రెండోది మొన్న రీసెంట్‌గా రివ్యూ కాదు బట్ అనలైజ్ చేసిన ఒక సినిమా 'అరవింద్ సమేత'. సో, ఐడ్ గో విత్ దోస్ 2. బట్ ఆహ్, ఐ వుడ్ ఐ వుడ్ గో విత్ ఆల్ దోస్. 'బృందావనం'కొచ్చేసరికి ఆ సినిమాకి జస్ట్ ఇట్ హాస్ దట్ ఫీల్ లైక్ ఒక ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్, ప్యూర్ ఫ్యామిలీ వైబ్స్ ఇచ్చిన ఒక సినిమా. సో, లవ్ ఐ లవ్, 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 లవ్ 'బృందావనం.' ఓకే. నెక్స్ట్ కమింగ్ టు 'రామ్ చరణ్.' ఫస్ట్ సినిమా అయితే 'చిరుత.' ఎన్ని సార్లు చూసినా బోర్ కొట్టదు. అండ్ ఆల్ టైమ్ బ్యాంగర్ ఆఫ్ ఎన్ ఆల్బమ్ ఫ్రమ్ మణి శర్మ గారు. ఐ థింక్ ఇఫ్ నాట్ ఫర్ 'ఆరెంజ్' ఉండకపోతే 'రామ్ చరణ్' కెరీర్‌లో బెస్ట్ ఆల్బమ్ అయితే ఇట్స్ నో డౌట్ 'చిరుత.' అండ్ ఇట్స్ ప్యూర్ 'పూరి జగన్నాథ్' మూవీ కదా! సో, సినిమాలో నీకెక్కడ బోర్ కొట్టదు. ఆ సెకండ్ హాఫ్ ఆళ్ళు ఐలాండ్‌లో ఉన్నంత సేపుతో సహా ఎంత విచిత్రంగా, ఎంత అబ్సర్డ్‌గా ఉన్నా లేకపోయినా డెఫినెట్‌లీ 'చిరుత.' దాని తర్వాత ఆబ్వియస్‌లీ 'మగధీర.' మా ఫ్రెండ్ గాడుంటాడు. ఆడు మొట్టమొదటిగా జూసిన ఒక తెలుగు సినిమా ఏంటంటే 'మగధీర.' సో, ద ఫస్ట్ హీరో హీ న్యూ ఇన్ తెలుగు మూవీస్ వాస్ ఆహ్, 'రామ్ చరణ్' అనమాట. బట్ 'మగధీర' వచ్చేసరికి అంటే రీవాచ్ జూసినప్పుడు సినిమాలో అన్నీ బావుంటాయి. ఫ్లాష్ బ్యాక్ అయిన తర్వాత సినిమా లైక్ ఎక్కడ ఎండ్ ఆల్‌మోస్ట్ 20 నిమిషాలు ఉండిపోతది. ఎటో ఎళ్తది సినిమా. జస్ట్ వాళ్ళొస్తారు. మళ్ళీ ప్రెజెంట్‌కొస్తాడు. ఐటెమ్ సాంగ్ ఉంటది. ఐటెమ్ సాంగ్ తర్వాత వాడు కోటకెళ్తాడు. కోటకెళ్ళిన తర్వాత గౌరవ్‌ని కలుస్తాడు. గౌరవ్ చచ్చిపోతాడు. అండ్ రాత్ రాత్రిలో జరుగుతూ ఉంటది. రాత్రయ్యే లోపులో పగలయ్యే లోపల మళ్ళీ భైరవ కొండకి తీసుకొని ఇంక అంతే. సినిమా ఆడు కత్తిసుతాడు. విలన్ చెయ్యి కోస్తది. విలన్ చచ్చిపోతాడు. ఇంక అంతే. దాని తర్వాత అనగనగనగనగనగ అనగనగనగనగనగనగ క్లైమాక్స్‌లో పాటొస్తది కదా! సో, బట్ డెఫినెట్‌లీ గోస్ ఇట్స్ లైక్ ఐకానిక్ మూవీ తెలుగు సినిమా కదా! సో, ఐ లవ్ 'మగధీర.' దాని తర్వాత ఆబ్వియస్లీ ఈ సినిమా చెప్పకపోతే జనాలు నన్ను కొడతారు. నా పర్సనల్ ఫేవరెట్ మూవీ 'రామ్ చరణ్' కెరియర్‌లో ఆబ్వియస్లీ 'రంగస్థలం.' ఏంటి ఏం చెప్తాం ఈ సినిమా గురించి. మాస్టర్ పీస్ ఇది. సో, ఇట్స్ జస్ట్ అన్‌రియల్. జస్ట్ నీకు ఎన్ని సార్లు చూసినా నీకు బోర్ కొట్టదు. అండ్ లాస్ట్‌లో ట్విస్ట్ అయితే అంటే సినిమా ఫస్ట్ టైమ్ చూసినప్పుడు ఆహ్, అసలు ఏంటి యాక్టింగ్ ఇంత బావుంది నేను అనుకుంటే లైక్ దాని కొరకు అంటే 'రామ్ చరణ్' యాక్టింగ్ సినిమా డిస్క్రైబ్ చేయడానికి నేను డిక్షనరీలో లేకపోతే థిసారస్‌లో నేను వెతికితే ఎన్ని యాడ్జెక్టివ్స్ మంచిగా లేకపోతే అమేజింగ్ ఏదైతే ఉన్నాయో అయన్నీ సినోనిమ్స్ చెప్పుకోవడానికి అదైతే సరిపోదు అని నేను ఫిక్స్ అయ్యా థియేటర్ నుండి బయటకొచ్చిన తర్వాత. ఆఫ్‌కోర్స్ లాస్ట్‌లో ఆ ట్విస్ట్ అయితే అరే! 'ప్రకాష్ రాజే' ఆదిని చంపాడంటే ఆ ట్విస్ట్ నాకైతే మైండ్ దొబ్బింది. అదొక్కటే సినిమా బయటకొచ్చేసరికి అదొక్కటే మైండ్‌లో ఇరికింది. సో, ఇట్ వాస్ లైక్ ఏమో లైక్ మైండ్ ఫక్ ట్విస్ట్ అది. బట్ 'రంగస్థలం' క్లాసిక్ మ్యాన్. ఆల్ టైమ్ క్లాసిక్ అది. నా ఫేవరెట్ మూవీ 'సుకుమార్.' ఎవడైనా అడిగితే
అదే బెస్ట్ మూవీ సుకుమార్ ఎవడైనా అడిగితే నేను రెండే చెప్తా. ఒకటి 'ఆర్య' ఇంకోటి 'రంగస్థలం.' పర్సనల్‌గా చెప్పాలంటే 'రంగస్థలం' బట్ యాహ్! ఐ కాంట్ డినై 'ఆర్య.' సినిమా లేకపోతే ఇంక అల్లు అర్జున్ ఎక్కడ ఉంటాడు? ఉండడు కదా! సో, అంటే వాళ్ళిద్దరు ఆ ముగ్గురు ఉండరు. అల్లు అర్జున్, డీఎస్‌పీ, సుకుమార్ వాళ్ళు ముగ్గురు ఉండరు. సో, దట్ ఈస్ దాట్. అండ్ దెన్ ఆఫ్ కోర్స్ నంబర్ 4 ఇది చెప్పకపోతే జనాలు నన్ను కొడతారు గానీ 'ట్రిపుల్ ఆర్.' ఆయన కెరీర్ బెస్ట్ యాక్టింగ్ మనం చూడొచ్చు. అసలు ఆ ఇంట్రో సీన్‌లో అయితే రామ్ చరణ్ ఒక్క ముక్క కూడా చెప్పడు. ఏం చెప్తాడంటే ఆహ్, ఇదెలా చెప్పాలి? ఆయన ఒక్క ముక్క కూడా చెప్పడు. ఆయన కళ్ళే మొత్తం యాక్టింగ్ చేస్తూ ఉంటది. ఆ సీన్‌లో ఎమోషన్ గానివ్వండి, ఇది చేయడానికి, అది చేయడానికి. సో, 1,90 ఉంటాయి దాంట్లో. అండ్ ఇట్స్ అమేజింగ్. యాహ్! 'ట్రిపుల్ ఆర్' నంబర్ 4 ఇస్ 'ట్రిపుల్ ఆర్.' సో, 'రామ్ చరణ్' 'మౌంట్ రష్మోర్' అయితే 'చిరుత', 'మగధీర', 'ట్రిపుల్ ఆర్', 'రంగస్థలం', 'ట్రిపుల్ ఆర్.' స్పెషల్ మెన్షన్స్ ఉన్నాయి. 'రచ్చ' ఎంటర్‌టైనింగ్ ఫిల్మ్. 'ఎవడు' ఎంటర్‌టైనింగ్ ఫిల్మ్. 'నాయక్' ఎక్స్‌ట్రీమ్‌లీ ఎంటర్‌టైనింగ్ ఫిల్మ్. దాంట్లో కామెడీ సీన్స్ అయితే అమేజింగ్. నాకైతే క్లాసిక్‌లా అనిపిస్తది. ఆ కామెడీ సీన్స్ అయితే స్పెసిఫిక్‌లీ 'పోసాని' అండ్ దెన్ ఆఫ్ కోర్స్ ద కామెడీ బిట్వీన్ 'జయప్రకాష్ రెడ్డి' గారు అండ్ 'బ్రహ్మానందం' గారు. అండ్ దెన్ ఈ సినిమా మెన్షన్ చేయకపోతే నా పర్సనల్ గిల్టీ ప్లెజర్ ఈ సినిమా. 'వినయ విధేయ రామ' పగలబడి నవ్వుకున్న ఆ సినిమా చూసి. ఆ ట్రైన్ సీన్ ఒకటి, ఆ గద్దాలు తలకాయలు ఎగిరే సీన్ ఒకటి, లాస్ట్‌దైతే ఆ స్నేక్ సీన్. ఇలాంటి ఆణిముత్యాలు ఉన్నాయి ఆ సినిమాలో. సో, ఆ సినిమా కూడా ఎన్ని సార్లు చూసినా నీకు బోర్ కొట్టదు. ఇట్స్ అన్‌ఇంటెన్షనల్ కామెడీ. సో, కామెడీ సినిమా లెక్కలాగా అదొస్తదనమాట. సో, యాహ్! ఓకే. నెక్స్ట్ గోయింగ్ ఆన్ టు 'పవన్ కళ్యాణ్.' ఇది దిస్ ఈస్ ప్రాబబ్లీ ద హార్డెస్ట్. బట్ ఐ ఫెల్ట్ లైక్ నేను అన్ని కరెక్ట్‌గా సెలెక్ట్ చేశా. నంబర్ 1 'తొలి ప్రేమ.' ఆబ్వియస్లీ ఐకానిక్ ఫిల్మ్. నంబర్ 2 'తమ్ముడు.' నా ఫేవరెట్ మూవీ ఆఫ్ పవన్ కళ్యాణ్ అయితే ఇట్స్ ఎ టై బిట్వీన్ 'తమ్ముడు' అండ్ 'ఖుషి.' సో, 'తమ్ముడు' ఆబ్వియస్లీ దీనికి 'రమణ గోగుల' బ్రేకౌట్ ఇచ్చి ఐ థింక్ పాటలతో సహా సినిమా కూడా చాలా బావుంటది. ఆఫ్‌కోర్స్ ఇది 'జోజీత ఓహి సికందర్' సినిమా రీమేక్ అనుకో అది పక్కన పెట్టు. బట్ యాక్టింగ్ గానివ్వండి, స్టోరీ గానివ్వండి, డైరెక్షన్ గానివ్వండి, ఈ సినిమా తీసిన దర్శకుడు 'పిఏ అరుణ్ ప్రసాద్' గారు. 'పిఏ అరుణ్ ప్రసాద్' గారు 'తమ్ముడు' తర్వాత పెద్దగా హిట్‌లేం లేవు. ఒక సినిమా తీశారు. సినిమా పేరు 'గౌతమ్ ఎస్ఎస్‌సి.' నవదీప్‌కి మంచి బ్రేక్ ఇచ్చిన ఒక సినిమా. బట్ యాహ్! ఇట్ వాస్ జస్ట్ ఆల్ రౌండ్ బ్యాంగర్ ఆఫ్ ఎ మూవీ. క్లాసిక్ అంటే 'తమ్ముడు.' సో, ఐ లవ్, లవ్, లవ్ 'తమ్ముడు' బికాజ్ ఇట్స్ వన్ మై చైల్డ్‌హుడ్ ఫేవరెట్ మూవీ. దెన్ ఆఫ్‌కోర్స్ సినిమా చెప్పకపోతే జనాలు నన్ను కొడతారు. 'ఖుషి.' 'ఖుషి' ఈజ్ ఒక ముక్కలో చెప్పాలంటే ది మోస్ట్ ఎంటర్‌టైనింగ్ ఫిల్మ్ అబౌట్ నథింగ్. ఈ సినిమాలో పెద్దగా కథ ఉండదు. జస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటది. మధ్య మధ్యలో పాటలొస్తాయి. అండ్ అంతే సినిమా అయిపోతది. 3 గంటలు ఉంటది సినిమా. నీకు ఒక సెకండ్ కూడా బోర్ కొట్టదు. ఫేవరెట్ డైలాగ్ అంటే ఈ సినిమాలో 2 చెప్తా. ఆ ఫ్లూట్ బీజీఎం వస్తది. ఆ ఇంటర్వల్‌లో నడుము సీన్ వస్తది గదా! అది గుర్తు. దాని తర్వా దాని తర్వాత వి హావ్ ఆ! నువ్వు నేను స్ నువ్వు ఆడ ఏం చెప్తాడో నాకు గుర్తులేదు గానీ, అయితే నేను 'సిద్ధార్థ్ రాయ్' అయితే ఏంటి అని ఏదో ఒక డైలాగ్ వస్తది గదా! సో, అదైతే అండ్ ఆఫ్ కోర్స్ పాటలు 'మణిశర్మ' 'యూ ఆర్ ది కింగ్.' ఐ లవ్, లవ్, లవ్ నేనెన్ని పాడ్‌కాస్ట్‌లు నేను 'మణిశర్మ' గురించి మాట్లాడాలంటే అది ఒక 5 గంటల పాడ్‌కాస్ట్ అవుతది. పక్కా చెప్తున్నా ఇప్పుడే. ఆ పాటలైతే ఎన్ని సార్లు విన్నా నీకు ఇప్పటికే పిచ్చెక్కిపోతది. అలాంటి పాటలవి. సో, 'ఖుషి' ఆల్ రౌండ్ జస్ట్ క్లాసిక్. దాని తర్వాత 'బద్రి.' సో, ఐ ఫెల్ట్ 'పవన్ కళ్యాణ్' గారి కెరీర్‌లో లైక్ ముందుకెళ్ళడానికి ఆర్ లైక్ ఏమైనా జేసుకోవడానికి ఐ ఫెల్ట్ దట్ ఏదైనా 4 సినిమాలు తీసుకోవాలంటే ద 4 ఫిల్మ్స్ దట్ మేడ్ పవన్ కళ్యాణ్ ఇంటూ ఆ వ్యసనం. బండ్లగనే చెప్తాడు గదా! పవన్ కళ్యాణ్ అంటే ఒక వ్యసనం. సో, వాట్ మేడ్ పవన్ కళ్యాణ్ ఇంటూ ఆ సెన్సేషన్ లేకపోతే ఆ రేజ్ ఏదైతే ఉందో ఐ ఫెల్ట్ నేను ఆ 4 సినిమాలు సెలెక్ట్ చేయకపోతే అది కరెక్ట్ కాదు. ఆహ్, అనే నా ఫీలింగ్. సో, 'బద్రి' ఆఫ్‌కోర్స్ క్లాసిక్ 'రమణ గోగుల' అండ్ మొన్నే 'ఆలితో సరదాగా' సినిమా సారీ ఇంటర్వ్యూ చూసుంటే 'మణి శర్మ'తో. 'మణి శర్మ' ఏం చెప్పారంటే ఆహ్, నేను యాక్చువల్లీ 'బద్రి' సినిమాకి ఒరిజినల్ మ్యూజిక్ డైరెక్టర్ నేను. ఒక 3 పాటలు కంపోజ్ చేశా.
బట్ డ్యూ టు సమ్ అనుకోని కారణాల వల్ల ప్రాజెక్ట్ నేను బయటికెళ్ళాను. అండ్ దెన్ ఆఫ్ కోర్స్ రమణ గోగుల గారు స్టెప్డ్ ఇన్ అండ్ రెస్ట్ ఈస్ హిస్టరీ. సో బట్ యాహ్! 'బద్రి' అయితే నువ్వు 'నంద' అయితే ఏంటి నేను 'బద్రి బద్రి నా' అని ఒక డైలాగ్ ఉంటది కదా! అండ్ ఏ చికితా గుమస్తా వాడిగా సో 'పవన్ కళ్యాణ్‌ది' ర్యాప్ చేయాలంటే 'తొలి ప్రేమ', 'తమ్ముడు', 'ఖుషి' అండ్ 'బద్రి'. స్పెషల్ మెన్షన్స్ ఆబ్వియస్లీ 'జల్సా' లైక్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీస్. అండ్ ఆఫ్ కోర్స్ 'గబ్బర్ సింగ్'. 'పవన్ కళ్యాణ్' చాలా ఫ్లాపుల తర్వాత మళ్ళీ ట్రాక్‌లో తీసుకొచ్చిన ఒక సినిమా. అండ్ ద లాస్ట్ ఐడ్ సే ఇస్ 'పంజా'. అది ఒక కల్ట్ సినిమా. ఐ ఆల్సో లైక్ 'పంజా'. ఐ థింక్ కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటది. డిఫరెంట్‌గా ఉంటది. ఆబ్వియస్లీ ప్రెటీ బయాస్డ్ బట్ పవన్ కళ్యాణ్ కెరీర్‌లో ద బెస్ట్ లుక్ అంటే ఎవడైనా అడిగితే 'పంజా'. ఐ డోంట్ థింక్ హి ఈస్ లుక్ బెటర్ ఇన్ ఎనీ మూవీ దెన్ ఇన్ 'పంజా'. ఆ బియర్డ్, ఆ లైట్ బియర్డ్ అండ్ ఆ లుక్ మొత్తం ఎంత పర్ఫెక్ట్‌గా సెట్ అయిందంటే అది పర్ఫెక్ట్‌గా సెట్ అయింది. యాక్షన్ సీన్స్ గానివ్వండి అండ్ ముఖ్యంగా సినిమాటోగ్రఫీ వన్ ఆఫ్ మై ఫేవరెట్ 'పిఎస్ వినోద్' గారు ఈ సినిమా చేశారు. ఐ థింక్ వినోద్ గారు ఫస్ట్ తెలుగు మూవీ అయితే ఇట్ ఈస్ 'పంజా' అండ్ దెన్ ద రెస్ట్ ఈస్ హిస్టరీ. అండ్ ఆఫ్ కోర్స్ ఆల్బమ్ యువన్ శంకర్ రాజా ర్యాంప్ పాడిచ్చాడు మొత్తం సినిమా. సో ఐ వుడ్ గో విత్ 'పంజా'. బట్ యాహ్! దట్స్ అబౌట్ పవన్ కళ్యాణ్. ఓకే. కమింగ్ టు 'అల్లు అర్జున్'. 'అల్లు అర్జున్' గురించి చెప్పాలంటే నేను సెలెక్ట్ చేసే 4 సినిమాలు. ఇట్ ఈజ్ 'ఆర్య' ఫర్ ఆబ్వియస్ రీజన్స్. నేను 'గంగోత్రి' సినిమా చూసిన తర్వాత ఈయన హీరో ఏంట్రా అని నేను అనుకున్నా చాలా మందిలాగా. దాని తర్వాత 'ఆర్య' సినిమాతో మనందరం ముందుకొచ్చి మన గుండెలన్నీ గు మన గుండెలు ఆహ్ అన్నీ దోచేసి వెళ్ళిన 'అల్లు అర్జున్‌కి' 'ఆర్య' సినిమా ఆల్ టైమ్ క్లాసిక్. నేను మొన్న పాండమిక్ టైమ్‌లో నాకు బోర్ కొట్టి ఏం చేయాలో తెలీదని చెప్పి నేను మళ్ళీ 'ఆర్య' రివాచ్ చేశాను. అదే ఒక గంట చూసాను. గంట చూసిన తర్వాత నాకు అర్థమైంది. ఓకే. ఈ సినిమా ఇట్స్ స్టిల్ ఎ క్లాసిక్. నాకు అదే ఫీల్ వస్తుంది. అదే పేసింగు అదే ఇది చెప్పుకోవడానికి. అండ్ దెన్ ఆఫ్ కోర్స్ ఆల్బమ్‌తో సహా. బట్ ఓవరాల్ 'ఆర్య' ఇట్స్ జస్ట్ వెరీ, వెరీ, వెరీ ఫీల్ గుడ్ మూవీ. ఆ సినిమాలో అంటే 'ఆర్య' అనే క్యారెక్టర్ నచ్చడానికే అది చాలా కష్టం. అందుకే అమ్మాయికి లాస్ట్‌లో యూ నో పెళ్లి మండపంలో ఉన్నప్పుడు షీ హాస్ మనసు మార్చేసి నాకు 'ఆర్య' కావాలని చెప్పి 'ఆర్య' దగ్గరకుంటూ పరిగెత్తుకుంటూ ఎళ్తది. ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ 'ఆర్య' గురించి అంటే ఆ సినిమా హీరోయిన్ ఎవరైతే ఉందో ఆమె పేరు కూడా నాకు తెలీదు. ఆ సినిమాకి ఫస్ట్ అండ్ లాస్ట్. మళ్ళీ కనిపించలేదు సినిమాలో. ఆ సినిమాలో ఎవరికైనా మైలేజ్ వచ్చిందంటే కోర్స్ 'అల్లు అర్జున్', 'డీఎస్‌పీ' అండ్ 'సుకుమార్'. ఈ సినిమా తర్వాత 'డీఎస్‌పీ' ఐ వుడ్ లైక్ టు సే అంటే అప్పటికే స్టార్ అయ్యారు 'మన్మధుడుతో'. అంటే లైక్ నోటబుల్ అయ్యారు 'మన్మధుడు', 'ఆనందం' 'సొంతం' ఆ సినిమాలన్నిటితో. బట్ లైక్ సూపర్ స్టార్ అఫీషియల్‌గా ఒక స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అంటే టు డెఫినెట్‌లీ సే 'ఆర్య'. సో 'ఆర్య' ఈస్ ఆల్ టైమ్ క్లాసిక్. దానికసలు డౌటే లేదు. నెక్స్ట్ మూవీ 'దేశముద్రు'. అంటే ఏం చెప్తాం అంటే 'పూరి జగన్నాథ్' సినిమా అండ్ ఇట్స్ సో ఎంటర్‌టైనింగ్. ఎన్ని సార్లు చూసినా బోర్ కొట్టదు. అంటే ఒక ప్యూర్ యాక్షన్ ఫిల్మ్ దట్ రన్స్ ఆన్ అల్లు అర్జున్ క్యారెక్టరైజేషన్. అండ్ ఈ సినిమాలో నా ఫేవరెట్ ఏంటంటే 'గలగల గల 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 గుడుంబ ఆలీ కామెడీ ఏదైతే ఉందో పగలబడి నవ్వుకున్నాం ప్రతిసారి. సో ఐ లవ్ థాట్. ఐ లవ్ థాట్ బట్ యాహ్! 'దేశముద్రు' జస్ట్ ఆల్ రౌండ్ జస్ట్ ఎంటర్‌టైనింగ్ ఫిల్మ్, ఎంటర్‌టైనింగ్ టైమ్ అండ్ ఆఫ్ కోర్స్ 'చక్రి' ఇచ్చిన ఆల్బమ్ అయితే అంటే అల్లు అర్జున్ స్పెషాలిటీ ఈస్ ఆయన మెజారిటీ ఆయన సినిమాలన్నీ మ్యూజికల్ హిట్సే. 'దేశముద్రు' లైక్ ఒక ఎత్తు. ఐ థింక్ టాప్ 5 ఆల్బమ్స్ ఆఫ్ అల్లు అర్జున్ ఉంటే 'దేశముద్రు' ఖచ్చితంగా ఒక ప్లేస్ ఉంటదని నేను మనస్ఫూర్తిగా నమ్ముకుంటా. ఎవరికైనా కావాలంటే మాకు చెప్పండి. టాప్ 5 ఆల్బమ్స్ ఎవ్రి స్టార్ హీరో మేము డెఫినైట్‌లీ చేస్తాం. బొడియా. ఓకే. బడియా 'దేశముద్రు' దేర్ యూ గో. అంటే పెర్ఫార్మన్స్‌తో సహా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో సహా అండ్ సినిమాతో సహా ఇట్స్ జస్ట్ సో ఎంటర్‌టైనింగ్. దాని తర్వాత నా ఫేవరెట్ మూవీ ఆఫ్ అల్లు అర్జున్ గారు ఈ సినిమాటిక్ మాస్టర్ పీస్ 'వేదం'. 'వేదం' ఎన్ని సార్లు చూసినా నాకు బోర్ కొట్టదు. అదే ఫీల్ వస్తది. అదే ఎమోషన్స్ వస్తాయి. కీరవాణి గారిచ్చే యూ నో ఆహ్, పాటలు గానివ్వండి, బీజీఎం గానివ్వండి, అండ్ క్రిష్ గారి డైరెక్షన్ గానివ్వండి, ఆ స్టోరీ గానివ్వండి. ముఖ్యంగా నాకెందుకు లైక్ ఐ ఫెల్ట్ అంటే 'పుష్ప'కి ముందు కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ అయితే చాలామంది 'అలవైకుంఠపురంలో' అంటారు. ఐ ఫీల్ లైక్ ఇట్స్ 'వేదం'. 'వేదం' ఎందుకంటే ఆ సినిమాలో ఒక సీన్ ఉంటది మీకు గుర్తుంటే ముసలాయనకి డబ్బులు పోతాయి. ఆ డబ్బులు ఆయన తిరిగిచ్చినప్పుడు ఒక గోడ ఎనకాల ఉంటారు అల్లు అర్జున్. ఆ సీన్‌లో ఆయన ఏడ్చేటప్పుడు అండ్ యాక్ట్ చేసే కొద్దీ
ఇదిరా. ఇదిరా అల్లు అర్జున్ గారంటే అని నేను ఆ రోజు ఫిక్స్ అయ్యా. దీనికంటే మంచిగా చేయలేడని జెప్పి 'పుష్ప' సినిమా జూసిన తర్వాత ఇంక అంతే. నా నా నాకు మైండ్ దొబ్బింది. అంటే వేదంని కొట్టేసాడు. వేదాన్ని మించే సినిమా వచ్చింది గానీ సారీ, వేదంని మించే పెర్ఫార్మన్స్ వచ్చింది గానీ, అయితే ఆయన కెరీర్‌లో వేదంని మించే సినిమా రాదు. అది నేను బల్లగుద్ది చెప్పుకోగలను. అంటే కంటెంట్‌తో సహా, తీసే విధానంతో సహా అండ్ అయన్నీ. సో, ఐ లవ్, లవ్, లవ్ 'వేదం.' ఎన్ని సార్లు చూసినా నాకు బోర్ కొట్టదు. ఇంకోటి ఏంటంటే వై ఐ లవ్ థట్ ఫిల్మ్ వాస్ ఒక స్టార్ హీరో ఎప్పుడు ఆఫ్‌కోర్స్ కమర్షియల్ సినిమా చేసేటప్పుడు లవ్ కమర్షియల్ మూవీస్. బట్ ఇట్స్ సచ్ ఎ రిఫ్రెషింగ్ చేంజ్ ఒక స్టార్ హీరో ఆహ్, ఒక సినిమా యూ నో ఒక కామన్ మ్యాన్‌గా చేయడానికి. ఏ హీరోయిజం లేకుండగా, ఏ స్టార్డమ్ లేకుండగా, ఎటువంటి ఎలివేషన్ లేకుండా ఒక సింపుల్ మ్యాన్‌గా నటించడం అనేది, ఒక సింపుల్ మ్యాన్ విత్ ప్రాబ్లమ్స్‌గా చూపించడం అనేది వెరీ, వెరీ రిలేటబుల్. అండ్ ఆయన ఇచ్చే పెర్ఫార్మన్స్ అండ్ ఆయన చూజ్ చేసి ఇంకోటేంటంటే ఈ సినిమాకి ఒక రూమర్ ఉంటది. ఈ సినిమాకి ఆయన డబ్బులు తీసుకోలేదు. అది ఎంతవరకు నిజమో నాకు తెలీదు. బట్ ఏదైనా డెసిషన్ అలాంటి సినిమా సెలెక్ట్ చేసుకోవడం అంటే ఆయనకుండే స్టార్డమ్ అండ్ ఆయనకుండే టాలెంట్‌తో నేనెప్పుడూ ఆయన ఆయన కలిస్తే ఆయనకెప్పుడూ జస్ట్ థాంక్స్ చెప్పుకుంటా. థాంక్ యూ సార్ ఇలాంటి మంచి సినిమాలో నటించినందుకు అండ్ తీసినందుకు. సో, 'వేదం' అంటే చెప్పినా గదా! మా టాప్ 10 మూవీస్‌లో వే 'వేదం' ఇస్ వన్ ఆఫ్ దెమ్. సో యాహ్! ఐ లవ్ 'వేదం.' నంబర్ 4 అయితే ఐ థింక్ ఇట్స్ ఆబ్వియస్. బట్ 'రేస్ గుర్రం' దిస్ ఆల్ రౌండ్ ప్యూర్ పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్. ప్యూర్ ఎంటర్‌టైనర్ ఇది. నాకు తెలిసినంత వరకు ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అనొచ్చా? యాహ్! చెప్పుకోవచ్చు. బికాజ్ పెద్దగా ఇబ్బంది పడే సీన్స్ పెద్దగా ఏం లేవు. సో, 'రేస్ గుర్రం' అనేది 2014లో ఎవరికైనా తెలుసో తెలీదో హైయెస్ట్ గ్రోసింగ్ మూవీ ఆ ఇయర్‌లో. ఔట్ రైట్ బ్లాక్ బస్టర్. అండ్ అల్లు అర్జున్ పెర్ఫార్మన్సు నాకైతే చాలా కొత్తగా అనిపించింది. అంటే ఒక ప్యూర్ కమర్షియల్ సినిమాల్లో లైక్ ఒక ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌లో హీరో ఏం చేయాలో ముఖ్యంగా కామిక్ టైమింగ్ ఆయన చెప్తారు కదా! దేవుడా! అంటే ప్రతిసారి చెప్పినప్పుడు చాలా యాప్ట్‌గా అండ్ కామిక్ టైమింగ్ చాలా చాలా బావుంటది. సినిమాతో సహా, స్టోరీ లైన్‌తో సహా అండ్ ఆఫ్ కోర్స్ పాటలు, తమన్ ఇచ్చే పాటలు వన్ ఆఫ్ ద బెస్ట్ ఆల్బమ్స్ ఆఫ్ తమన్. సో, ఆల్ రౌండ్‌గా చూస్తే జస్ట్ అన్ ఓవరాల్ గుడ్ టైమ్ అండ్ వెరీ సాలిడ్ కమర్షియల్ ఎంటర్‌టైన్. ఎన్ని సార్లు చూసినా బోర్ కొట్టదు. సో, 'రేస్‌గుర్రం.' దాని తర్వాత స్పెషల్ మెన్షన్ చేయాలంటే ఆహ్, హ్మ్. ఇది ఎందుకు పెట్టారో తెలీదు. మేము పాటలతో సహా 'బన్నీ' దాని తర్వాత 'సరైనోడు.' ఆహ్, 'సరైనోడు' ఎందుకంటే ఇట్స్ సచ్ ఎ రిడిక్యులస్ ఫిల్మ్. బట్ 'బన్నీ' పెర్ఫార్మన్స్‌తో అండ్ సినిమా పేసింగ్‌తో సహా నీకెక్కడ బోర్ కొట్టదు. అండ్ దెన్ దాని తర్వాత ఐడ్ గో విత్ 'జులాయి' ఎందుకంటే ఆ సినిమా గూడా నీకెన్ని సార్లు చూసినా నీకు బోర్ కొట్టదు. పేసింగ్ చాలా బావుంటది. అది ఆఫ్‌కోర్స్ త్రివిక్రమ్ స్పెషాలిటీ. అండ్ దెన్ లాస్ట్‌దయితే ఇది ఒక స్పెషల్ మెన్షన్. నాకైతే సినిమా నచ్చలేదు. ప్లీజ్ నన్నేసుకోకు. బట్ 'పుష్ప ద రైజ్' ఆహ్, ఆ సినిమాలో ఆయన యాక్టింగ్ చూసిన తర్వాత స్పెసిఫిక్‌గా చెప్పాలంటే ఐ థింక్ ఫస్ట్ 15 నిమిషాల్లో ఇరుక్కుంటాడు గదా! పోలీస్ స్టేషన్ దగ్గర. ఆ పోలీస్ స్టేషన్ దగ్గరలో చెప్తారు గదా! "రేయ్! నీ నీ బాస్ ఎవడురా" అని చెప్పాలంటే ఆయన నవ్వుతారు. అసలు ఏమన్నా యాక్టింగ్ అసలు అని నాకు ఆ రోజు అర్థమైంది. తర్వాత సినిమా చూసి ఆయన మొత్తం యాక్ట్ జేసి నటించే విధానం అరే! లైక్ లిటరల్లీ అంటే 'నాన్నకు ప్రేమతో' టాక్ వీడియో ఉంది గదా! మైండ్ పోతుంది లోపల. అసలు ప్రతి సీను, ప్రతి షాట్ బట్ 'పుష్ప' సినిమాలో ఎవరైనా నిన్ను ఎంటర్‌టైన్ చేశారంటే అది అల్లు అర్జున్ గారే. ఇట్స్ లైక్ ఇట్ ఆహ్, నిజ నాకు నాకు మాటలు లేవు. నా కెరియర్‌లో నేను 'పుష్ప' లాంటి పెర్ఫార్మన్స్ ఇవ్వాలని ఒక్కసారైనా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో, ఐ వుడ్ గో విత్ థట్. ఓకే. థట్ ఈస్ అబౌట్ అల్లు అర్జున్. నెక్స్ట్ కమింగ్ టు 'ప్రభాస్' నంబర్ 1 'వర్షం'. ఆహ్, యాహ్! ఐ వుడ్ గో విత్ యాహ్! 'వర్షం'. 'వర్షం' ఏంటి ఏం చెప్తాం ఎన్ని సార్లు చూసినా బోర్ కొట్టదు. ప్యూర్ లైక్ ఇది ఎలా చెప్పాలి? ఒక లైక్ బెస్ట్ రొమాంటిక్ యాక్షన్ లవ్ స్టోరీ. నేను ఒకే దాన్ని ఒక 2 సార్లు చెప్పాననుకుంటా. బట్ ఐ విల్ సే ఇట్ అగైన్. రొమాంటిక్ యాక్షన్ ఫిల్మ్ ఏదైతే ఉందో లైక్ ద బెస్ట్. వన్ ఆఫ్ ద బెస్ట్ లైక్ నాకు గుర్తున్నంత వరకు 'వర్షం.' ఆ సినిమాల్లో సినిమాటోగ్రఫీ గానివ్వండి, స్టోరీ గానివ్వండి, ముఖ్యంగా పాటలు 'డీఎస్‌పీ' అండ్ 'సిరివెన్నెల' ఇద్దరు కలిస్తే ఎట్టా ఉంటదంటే ఆ 'పియానో ఆన్ ఫైర్' మీమ్ ఉంటది గదా! సో, ఆ 'పియానో ఆన్ ఫైర్' మీమ్ ఉంటది. ఆహ్,
జస్ట్ అమేజింగ్ ఫిల్మ్. ఎన్ని సార్లు చూసినా బోర్ కొట్టదు. ఆల్ టైమ్ క్లాసిక్. సో, అది తీసిన 'శోభన్' గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అండ్ 'వర్షం' మొన్న రిలీజ్ చేశారు. ఏం కొత్త గొప్ప అంత ఆడలేదు గానీ, 'వర్షం' అయితే లైక్ ఎన్ని సార్లు చూసినా నీకు బోర్ కొట్టదు. అండ్ 'ప్రభాస్‌కి' బ్రేక్ ఇచ్చిన ఫస్ట్ మూవీ అయితే అదే కాబట్టి టూ సాడ్. నెక్స్ట్ మూవీ 'బుజ్జిగాడు'. ఎవరికైనా కావాలంటే దీని మీద మొత్తం ఒక పాడ్‌కాస్ట్ చేసాం 'ప్రభాస్' బర్త్‌డే కోసం. బట్ 'బుజ్జిగాడు' ఎన్ని సార్లు చూసినా నాకు బోర్ కొట్టదు. ఆ సినిమాలో ఆయన యాక్టింగ్ అయితే అబ్బబ్బబ్బబ్బా! చింపేశారసలు. ప్రతి సీను, ప్రతి షాటు లిటరల్లీ ఆయన చెప్పేసారు. అండ్ ముఖ్యంగా ఆ సినిమాలో కామెడీ టైమింగ్ అండ్ ఈజ్ అదైతే బెస్ట్. అండ్ మోస్ట్ ఆఫ్ ఆల్ ఎంటర్‌టైన్‌మెంట్ 'బుజ్జిగాడులో' నీకు అసలు బోర్ కొట్టదు. అండ్ ఇంకొకసారి స్పెషల్ మెన్షన్ టు 'సందీప్ చౌత' మోస్ట్ అండర్ రేటెడ్ మ్యూజిక్ డైరెక్టర్. ఆ సినిమాలో ఆల్బమ్ కూడా ఫైర్ అంటే ఫైర్. ఆఫ్‌కోర్స్ నా ఫేవరెట్ అయితే 'లవ్ మీ.' ఆ సినిమా ఎన్ని సార్లు విన్నా నాకు బోర్ కొట్టదు. సినిమా ఎన్ని సార్లు చూసినా నాకు బోర్ కొట్టదు. అండ్ ముఖ్యంగా 'త్రిష' అండ్ 'ప్రభాస్' ఆహ్, వాళ్ళిద్దరి మధ్య జరిగే సీన్స్ ఏదైతే ఉన్నాయో క్లాసిక్. హిల్లేరియస్. పగలబడి నవ్వుకుంటాం ప్రతిసారి. సో, యాహ్! నంబర్ 3 2 సినిమాలు కలిపి చెప్దాం అనుకున్నా. బట్ యాహ్! ఆఫ్‌కోర్స్ ఇది చెప్పకపోతే జనాలు నన్ను కొడతారు. ఆఫ్‌కోర్స్ 'బాహుబలి' చెప్పుకోవడానికి పెద్దగా ఏం లేదు. తెలుగు ఇండస్ట్రీ ఒకటే కాదు, ఇండియాని మొత్తం షేక్ చేసిన సినిమాలు. అండ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ముందుకు తీసుకెళ్ళి ఆహ్, హ్మ్, అంటే ప్రపంచవ్యాప్తంగా ప్రతి తెలుగోడు కాలరెత్తుకొని చేసే ఒక ఇద్దరు సినిమాలు. సో, 'బాహుబలి' అండ్ ఐ ఫెల్ట్ ఇన్ 'బాహుబలి 2' లైక్ ఆయన పెర్ఫార్మన్స్ ఎంత బావుందంటే, నేను జస్ట్ సర్ప్రైజ్ అయినా. అండ్ ఆయనకి బెస్ట్ యాక్టర్ రాలేదు. ఎవరు లైక్ నామినేట్ చేయలేదు కూడా. ఐ థింక్ క్రిటిక్స్ అవార్డ్ కూడా రాలేదు నాకు తెలిసినంత వరకు. 'బాహుబలి 2'లో అంటే ఇఫ్ నాట్ ఫర్ చాలామంది అనుకుంటారు బెస్ట్ పెర్ఫార్మన్స్ ఏదైతే ఉందో, చాలా మందికి ఇట్ విల్ బి 'బాహుబలి 2' బట్ నాకైతే 'బుజ్జిగాడు.' బికాజ్ 'బుజ్జిగాడు' అయితే ఇట్స్ మోర్ ఎంటర్‌టైనింగ్. 'బాహుబలి 2'లో అయితే అమ్మా! అది మామూలు మామూలు విషయం కాదు. ఇరగదీశారు ఆ సినిమాలో యాస్ 'అమరేంద్ర బాహుబలి.' సో, యాహ్! 'బాహుబలి' గురించి లైక్ చెప్పుకోవడానికి ఏం లేదండి. ఇట్స్ జస్ట్ ఎ సెన్సేషన్. దాని తర్వాత లాస్ట్‌కొచ్చేసరికి 'మిర్చి.' ఎన్ని సార్లు చూసినా బోర్ కొట్టదు. ఒక ప్యూర్ విలేజ్ ఫ్యాక్షన్ ఫిల్మ్ తీసిన 'కొరటాల శివకి' అండ్ ఆఫ్‌కోర్స్ ఆల్బమ్‌తో సహా అండ్ యాక్టింగ్‌తో సహా అంటే యాక్షన్ సీన్స్, ఎలివేషన్ సీన్స్ ఒక కమర్షియల్ తెలుగు సినిమాకి ఏదైతే ఉండాలో అన్ని పర్ఫెక్ట్ బ్యాలన్సెస్‌లో ఉన్నాయి. సో, అది ఒక యాప్ట్ టైటిల్ అనమాట. కూర చేసేటప్పుడు మసాలా బావుందా? సరిగ్గా ఉప్పేసామా? కారం ఏసామా? సో, ఆ కారం అయితే వాళ్ళైతే కారం సరిగ్గా నిండింది అని నేనైతే చెప్తాను 'మిర్చి' సినిమాకి. బట్ యాహ్! సో, ద 4 ఫర్ 'ప్రభాస్' ఆర్ 'వర్షం', 'బుజ్జిగాడు', 'బాహుబలి', 'మిర్చి'. దాని తర్వాత మీరు స్పెషల్ మెన్షన్స్ అయితే ఇద్దరు రామ్ కామ్స్ ఉన్నాయి నాకు తెలిసినంత వరకు. ఆబ్వియస్లీ నంబర్ 1 మిస్టర్ పర్ఫెక్ట్. గిల్టీ ప్లెజర్ మూవీ ఆఫ్ మైన్. అగైన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. సో, ఐ లవ్ థట్ మూవీ. అండ్ ఇంకో సినిమా నాకుండే చాలా ఇష్టం 'డార్లింగ్.' ఆ సినిమాలో ట్విస్ట్ 'శ్రీనివాస్ రెడ్డి' ఇచ్చే ట్విస్ట్ అన్నీ బాగున్నాయిరా. కానీ మేమెప్పుడు స్విట్జర్లాండ్ ఎళ్ళాంరా అని చెప్పినప్పుడు నాకైతే లిటరల్లీ ఆ ఎన్టీఆర్ మీమ్ ఉంది గదా! 'నాన్నకు ప్రేమతో' మీమ్ మైండ్ పోతుంది లోపల. అంటే దట్ వాస్ వన్ ఆఫ్ ద ఫస్ట్ మూవీస్ ఐ సా ఇన్ 2011 యూట్యూబ్‌లో. అప్పుడైతే బాగా అప్‌లోడ్ చేసిండే. ఆఫ్‌కోర్స్ మన 'శ్రీ బాలాజీ' మూవీస్. బట్ అది చూసినప్పుడు ఓహ్ గాడ్! ఇట్ వాస్ టూ ఫన్నీ. టూ ఫన్నీ అంటే టూ ఫన్నీ. బట్ యాహ్! I'd go with 'Mr. Perfect' and 'Darling.' Of course, either albums are banger of albums. 'Mr. Perfect' obviously 'DSP' ఆ సినిమాలో నా ఫేవరెట్ సాంగ్ అయితే చలి చలిగా అల్లింది గిలిగిలిగా గిల్లింది నీ వైపే వల్లింది మనసు. ఆఫ్ కోర్స్ మై ఫేవరెట్ శ్రేయ ఘోషల్ గారు. అండ్ 'డార్లింగ్'లో నీవే 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 ఏదైనా నీ తర్వాతే అనిపిస్తుందే ఇలా. ఆ సాంగ్ బై ఐ థింక్ పాడినోడు కూడా 'జీవి ప్రకాష్ కుమార్' అనుకుంటా. బట్ యాహ్! సో, ఐడ్ గో విత్ దిస్. ఓకే. దీనికి ఆల్‌మోస్ట్ ర్యాప్ కొట్టాలి. సో, ఐల్ ట్రై టు మేక్ ఇట్ యాస్ క్విక్‌లీ యాస్ పాసిబుల్. ఆర్ మేబీ 2 పార్ట్సా? ఆహ్, లేదు. నువ్వు ర్యాప్ కొట్టు. నెక్స్ట్ కమింగ్ టు వన్ ఆఫ్ మై ఫేవరెట్ యాక్టర్స్ 'వెంకీ మామ.'
నేను సెలెక్ట్ చేసుకున్న 4 మూవీస్ అయితే 'ప్రేమించుకుందాంరా' ఆబ్వియస్‌లీ ద ఫస్ట్ ఫ్యాక్షన్ లవ్ స్టోరీ అండ్ ఫ్యాక్షన్‌ని రీఇగ్నైట్ చేసిన ఒక సినిమా. తెలుగు సినిమాకి ఆఫ్‌కోర్స్ బ్యాంగర్ ఆఫ్ ఎన్ ఆల్బమ్ కంపోజ్డ్ బై మహేష్ మహాదేవన్ అండ్ మనీష్ శర్మ. క్లాసిక్ అంటే క్లాసిక్ ఆ సినిమా. ఎన్ని సార్లు చూసినా బోర్ కొట్టదు. అండ్ ఆ సినిమా ఇండస్ట్రీ హిట్ అయింది ఎవరికైనా కావాలంటే. సో, అది మాత్రం గుర్తుపెట్టుకో. దెన్ దాని తర్వాత ద ఫస్ట్ మూవీ నా జీవితంలో నేను చూసిన సినిమా 'కలుసుందాంరా' ఎన్ని సార్లు చూసినా బోర్ కొట్టదు. అదే ఎమోషన్స్, అదే ఏడుపులు, అదే ఫీలు. ది బెస్ట్ ఎవరైనా అడిగితే వాట్ ఈస్ ద బెస్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఇన్ తెలుగు సినిమా అయితే అంటే ఒక 3 సినిమాలు లైన్‌గా చుట్టూ లైన్‌గా చుట్టూ లైన్‌గా చెప్పేయొచ్చు గానీ, ఎవడైనా నన్నడిగితే ఓకే. వన్ ఆఫ్ ద బెస్ట్ ఐ విల్ సే నాట్ ది బెస్ట్ బట్ ఆల్‌వేస్ స్పెషల్ ప్లేస్ ఇన్ మై హార్ట్ 'కలిసుందాంరా' ఆల్బమ్ ఫైర్ అట్టే ఫైర్. ఎస్‌ఏ రాజ్‌కుమార్ గారు లవ్ యూ. దాని తర్వాత 'నువ్వు నాకు నచ్చావు.' దీని మీద ఒక పాడ్‌కాస్ట్ చేసాం. ఆల్‌మోస్ట్ ఒక అవర్ అండ్ 20 మినిట్స్ పాడ్‌కాస్ట్ చేసాం దీని మీద. మీకు కావాలంటే వెళ్లి వినండి. సినిమా గురించి ఎంత తక్కువ చెప్తే అంత మంచిది. బికాజ్ అందరికి ఇష్టం ఉన్న సినిమా. ఆ సినిమా మీరు చూడలేదంటే, ఈ పాడ్‌కాస్ట్ మీరు వింటున్నారంటే ప్లీజ్ నేను సెల్ఫ్ హార్మ్ ఎంకరేజ్ చేయనని నేను 100 సార్లు చెప్తూ ఉంటాను. బట్ మీరు ఆ సినిమా చూసి ఉండకపోతే అసలు మీకు ఏం చెప్పాలో నాకేం అర్థం అవ్వట్లేదు. సో, థట్ ఈస్ థాట్. ఓకే. దాని తర్వాత 'మల్లీశ్వరి' ఎన్ని సార్లు చూసినా బోర్ కొట్టదు. క్లాసిక్ అంటే క్లాసిక్. ఎవరైనా అడిగితే ఏది బాగుందిరా? నువ్వు నాకు నచ్చావు 'మల్లీశ్వరి' అంటే ది ఓన్లీ అడ్వాంటేజ్ 'నువ్వు నాకు నచ్చావు' హాస్ ఓవర్ 'మల్లీశ్వరి' ఏంటంటే 'నువ్వు నాకు నచ్చావు'లో పాటలు ఎక్కువ బావుంటాయి 'మల్లీశ్వరి' కంటే. ఐ యామ్ టెల్లింగ్ థట్ నా పర్సనల్ ఫీలింగ్ అది. బట్ యాహ్! ఆ 4 సినిమాలైతే పెట్టుకుంటా. స్పెషల్ మెన్షన్స్ అయితే అసలు 'వెంకీ మామకి' ఎన్ని మంచి సినిమాలున్నాయంటే అన్ని మంచి సినిమాలున్నాయి. 'జయమనదేర', 'వసంతం', 'రాజా', 'ఆడవారి మాటలకు అద్దారు వేరులే', 'నమ వెంకటేశ', 'చంటి', 'క్షణక్షణం', 'స్వర్ణకమలం', 'బొబ్బిలి రాజా', 'దేవిపుత్రుడు', 'పవిత్ర బంధం' ఇలాంటివి చెప్తే 190 చెప్పుకుంటాం. దాని 'లక్ష్మి' చెప్పొచ్చు, 'తులసి' చెప్పొచ్చు. నేనే నేను మిస్ అవుతున్నానా 'ఎస్వీఎస్‌సి' చెప్పొచ్చు. 190 ఉన్నాయి. నేను బల్లగుద్ది చెప్తున్నానండి. ప్రెజెంట్ జనరేషన్‌లో 'మహేష్ బాబు' కాకుండా ఎవరికైనా మోస్ట్ నంబర్ ఆఫ్ రీవాచబుల్ మూవీస్ ఉన్నాయంటే వన్ అండ్ ఓన్లీ 'వెంకీ మామ.' బల్లగుద్ది చెప్పగలను. సో, థట్ ఈస్ అబౌట్ 'వెంకీ మామ.' బట్ యాహ్! వన్స్ అగైన్ నేను సెలెక్ట్ చేసుకున్న 4 మూవీస్ 'ప్రేమించుకుందాంరా', 'కలిసుందాంరా', 'నువ్వు నాకు నచ్చావు', 'మల్లీశ్వరి.' దీన్ని ఎవడైనా డిబేట్ చేయాలంటే మాకు ఈమెయిల్ పంపియండి. కొట్టించుకుందాం. ఓకే. లేకపోతే ఆర్గ్యూ చేద్దాం. ఇంకా నెక్స్ట్ కమింగ్ టు 'నాగార్జున' నేను సెలెక్ట్ చేసుకున్న 4 సినిమాలైతే 'శివ' ఇండస్ట్రీని షేక్ చేసిన ఒక సినిమా. మై ఫేవరెట్ ఆల్ టైమ్ మూవీ 'నాగార్జున' గారు. సినిమా ఎన్ని సార్లు చూసినా నాకు బోర్ కొట్టదు. అండ్ 'భవాని' అనే క్యారెక్టర్ నా ఫేవరెట్ అయింది. ఆఫ్‌కోర్స్ 'ఇళయరాజా' గారు మ్యూజిక్ ఇచ్చారు దీనికి. 'పూరి జగన్నాథ్' గారు కూడా ఉంటారు సినిమాలో. హి ఈస్ నాగార్జునస్ ఫ్రెండ్. బట్ యాహ్! 'శివ' అనేది ఇట్స్ ఐకానిక్ అండ్ పాత్ బ్రేకింగ్ మూవీ ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. మరొకసారి ఇండస్ట్రీని షేక్ చేసిన సినిమా. ఆఫ్‌కోర్స్ నాటబుల్లీ ద ఫస్ట్ మూవీ ఆఫ్ మన 'ఆర్‌జీవి' గారు. అండ్ దాని తర్వాత రెస్ట్ ఈస్ హిస్టరీ. బట్ యాహ్! 'శివ' ఈస్ అన్‌రియల్ ఫిల్మ్. అన్‌రియల్ అంటే అన్‌రియల్ ఫిల్మ్. దాని తర్వాత 'గీతాంజలి' ఆహ్, ఐ థింక్ రాంగ్ మూవీ. 'మాటేరా' యాహ్! లేదు. 'ఆమని పాడని హాయిగా' గదా! సో, 'గీతాంజలి' ఈస్ ఐకానిక్ లవ్ స్టోరీ. ఆఫ్ కోర్స్ డైరెక్టెడ్ బై మన మణిరత్నం. సో, యాహ్! ఐ వుడ్ గో విత్ 'గీతాంజలి' అండ్ దెన్ ఆఫ్ కోర్స్ నంబర్ 3 చాలా మంది ఫేవరెట్ మూవీ ఆఫ్ 'నాగార్జున' గారు. వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీస్ యాస్ వెల్ 'మన్మధుడు.' ఎన్ని సార్లు చూసినా బోర్ కొట్టదు. అదే కామెడీ, అదే నవ్వులు, అదే పెర్ఫార్మన్సెస్, ముఖ్యంగా అదే ఎమోషన్స్. సో, ఇట్స్ అమేజింగ్. ఆల్ టైమ్ క్లాసిక్. ఆఫ్‌కోర్స్ బ్యాంగర్ ఆఫ్ ఎన్ ఆల్బమ్ బై డీఎస్‌పీ. నా మనసునే మీటకే ప్రియతమా ఆ సినిమాల్లో నాకు తెలిసినంత వరకు ఒక 5 పాటలు సిరివెన్నెల గారు రాశారు. మిగతా పాట భువనచంద్ర గారు రాశారు. అదైతే కె. విజయభాస్కర్ గారి స్పెషాలిటీ. 'నువ్వు నాకు నచ్చావు' గానివ్వండి, 'మల్లీశ్వరి' గానివ్వండి, అండ్ దెన్ 'మన్మధుడు' గానివ్వండి, అన్ని సినిమాల్లో 5 పాటలు సిరివెన్నెల గారు రాస్తారు. ఒక పాట భువనచంద్ర గారు రాస్తారు. సో, అదైతే అది. బట్ యాహ్! 'మన్మధుడు' ఆల్ టైమ్ క్లాసిక్. ఎన్ని సార్లు చూసినా బోర్ కొట్టదు. కామెడీ సీన్స్ అయితే లవ్. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు వి లవ్ యూ సార్. లవ్ యూ. నంబర్ 4 అయితే చాలా మందికి సర్ప్రైజ్ అయ్యుంటది. బట్ ఈ సినిమా గూడా నువ్వు ఎన్ని సార్లు చూసినా బోర్ కొట్టదు. 'ఊపిరి.' దిస్ ఈస్ లైక్ లైఫ్ చేంజింగ్ మూవీస్ ఉంటాయి. ఆఫ్‌కోర్స్ ఇట్స్ ఎ రీమేక్. నేను ఫ్రెంచ్ మూవీ చూసాను. ఫ్రెంచ్ మూవీ 'ఊపిరికి' ముందు ఫ్రెంచ్ మూవీ చూసాను. అండ్ 'ఊపిరి' చూసిన తర్వాత ఐ లైక్డ్ 'ఊపిరి.' వై? బికాజ్ నాకు అర్థమయ్యే భాషలో ఉంది కాబట్టి. అండ్ వాళ్ళు చేసే చేంజెస్ చాలా యాప్ట్‌గా సూట్ అయ్యాయి. బట్
ఆఫ్‌కోర్స్ మెజారిటీ సినిమా క్రెడిట్ 'కార్తీ' తీసుకుంటాడు. బట్ అట్ ద సేమ్ టైమ్ జస్ట్ ఆల్ రౌండ్ యాస్ ఎ సినిమాగా అండ్ పాటలతో సహా, ఎంటర్‌టైన్‌మెంట్‌తో సహా, కంటెంట్‌తో సహా, డైరెక్షన్‌తో సహా 'ఊపిరి' ఈస్ నాకైతే ఒక క్లాసిక్. సో, ఐడ్ గో విత్ దోస్ 4. స్పెషల్ మెన్షన్స్ ఏదైతే ఉన్నాయంటే డెఫినైట్‌లీ 'అన్నమయ్య' నేషనల్ అవార్డ్ వచ్చింది ఆ సినిమాకి. అండ్ ఇట్స్ అమేజింగ్ ఫిల్మ్ విత్ అమేజింగ్ సాంగ్స్. దాని తర్వాత 'గోవింద గోవింద' చాలా మందికి ఇష్టమైన సినిమా. కల్ట్ సినిమా అది. దాని తర్వాత మన అల్టిమేట్ 'లారెన్స్' ఆహ్ డెబ్యూ మూవీ ఇన్ తెలుగు 'మాస్'. అన్న షర్టేస్తే మాస్, అన్న ప్యాంటేస్తే మాస్, అన్న నడిచొస్తే మాస్, మమ మాస్. దాని తర్వాత అందరికి చాలా ఇష్టం ఉన్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'సంతోషం'. దాని తర్వాత 'నేనున్నాను'. దాని తర్వాత ఐ రియలీ లైక్ ద ఫిల్మ్. చాలా డిఫరెంట్‌గా ఉంటది. 'గగనం'. బట్ 'సంతోషం', 'నేనున్నాను' అవైతే పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్. ఇద్దరు బ్యాంగర్ ఆఫ్ ఎన్ ఆల్బమ్. ఇంకో గిల్టీ ప్లెజర్ సినిమా యాడ్ చేయంటే 'రగడ'. ఐ లవ్ దట్ మూవీ. బట్ అది వేరే విషయం. బట్ యాహ్! దట్స్ అబౌట్ 'నాగార్జున'. ఇప్పుడు 'చిరంజీవి'కొస్తే నేను సెలెక్ట్ చేసుకున్న 'నాగు' సినిమాలు 'ఖైదీ', 'ఆబ్వియస్ రీజన్స్'. ఆయన పెద్ద బ్రేక్ అది. సో, 'ఖైదీ'. నంబర్ 2 ఐడ్ గో విత్ 'గ్యాంగ్ లీడర్'. అది కూడా ఒక ఐకానిక్ సినిమా. అది కూడా ఒక ట్రెండ్ స్టార్ట్ చేసిన ఒక సినిమా నాకు తెలిసినంత వరకు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో. పాండమిక్‌లో ఆ సినిమా చూశాను. ఇట్ వాస్ వెరీ గుడ్. అండ్ దెన్ ఆఫ్ కోర్స్ ఆల్బమ్‌తో సహా ఇట్స్ ఇట్స్ ఐకానిక్ ఆల్బమ్. నంబర్ 3 ఐ థింక్ ఎవరైనా అడిగితే వాట్స్ యువర్ ఫేవరెట్ మూవీ చిరంజీవి గారు అంటే బల్లగుద్ది చెప్తా. 'ఇంద్ర'. ఎన్ని సార్లు చూసినా నాకు బోర్ కొట్టదు. అదే గూస్ బంప్స్, అయ్యే ఎలివేషన్సు. ఆహ్, 'వీరశేఖర్ రెడ్డి' మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. దాని ఎనకాల వస్తది కదా! చిక్ 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 చక చక చిక్ చిక్ చిక్. అండ్ అది ప్రతిసారి వచ్చినా నీకు గూస్ బంప్స్ వస్తాయి. అండ్ ఆ సినిమాకి ఆ సినిమా రివాజ్ చేసినప్పుడు నాకు అర్థమైంది. 'మనీష్ శర్మ' గారు విలువేంటో. అసలు సినిమాని మొత్తం బీజీఎంతో ఒక లేపాలంటే ఒక ఎగ్జాంపుల్ అంటే 'ఇంద్ర'. అండ్ దెన్ నంబర్ 4 అయితే ఐ లవ్ ది ఒరిజినల్. బట్ ఐ ఫీల్ లైక్ ఈ సినిమా అయితే మన నేటివిటీకి తగ్గట్టుగా వాళ్ళు చేసే చేంజెస్ అయితే యాప్‌గా చేశారు. 'శంకర్ దాదా ఎంబీబీఎస్' ఎన్ని సార్లు చూసినా బోర్ కొట్టదు. మెగాస్టార్ పెర్ఫార్మన్స్ అయిన, కామెడీ అయిన, ముఖ్యంగా పాటలు, డీఎస్‌పీ ఇచ్చిన ఆల్బమ్ అయితే అదొక ర్యాంప్ పాడిచ్చాడు ఈ సినిమాకి. సో, ద 4 మూవీస్ ఐ వుడ్ చూస్ ఆర్ 'ఖైదీ', 'గ్యాంగ్ లీడర్', 'ఇంద్ర' అండ్ 'శంకర్ దాదా ఎంబీబీఎస్' విత్ చిరంజీవి. దేర్ ఆర్ లాట్ ఆఫ్ స్పెషల్ మెన్షన్స్. ఏంటంటే చిరంజీవి గారు ఇప్పటివరకు 153 సినిమాలు చేశారనుకుంటా. యాహ్! దాని తర్వాత ఏంటిది 'సైరా', 'ఆచారి'. స్ అది ఆ 'సైరానా'? 'సైరా', 'ఆచార్య', 'యాహ్! 153 మూవీస్. అండ్ ఆబ్వియస్‌లీ 153 మూవీస్‌లో స్పెషల్ మెన్షన్ చేయడానికి చాలా కష్టంగా ఉంటది గానీ, ద వన్స్ ఐ ఫౌండ్ వర్ ఐ థింక్ నాకైతే ద బిగ్గెస్ట్ వాస్ 'రుద్రవీణ'. ఐ లవ్ దట్ మూవీ. వెరీ అండర్ రేటెడ్ మూవీ. ఎందుకు ఫ్లాప్ అయిందంటే ఇట్స్ వెరీ ఆబ్వియస్. జనాలకి ఏం కావాలి చిరంజీవి చూసినప్పుడు వాళ్ళకి మెగాస్టార్ కావాలి. నాట్ ది యాక్టర్ చిరంజీవి. బట్ ఆ సినిమాలో నీకు యాక్టర్ చిరంజీవియే కనిపిస్తారు. అండ్ ఐ లవ్డ్ 'రుద్రవీణ'. నేను, ప్రణవ్ మాకిద్దరికి ఆ సినిమా అంటే చాలా ఇష్టం. అండ్ పాటలైతే దే ఆర్ సో గుడ్. ఆహ్, పాటేది 'తరలి రాధా తానే వసంతం' కదా! అమేజింగ్ సాంగ్ అది. అండ్ దెన్ ఆఫ్ కోర్స్ ఫస్ట్ డిటెక్టివ్ మూవీ ఇన్ తెలుగు నాకు తెలిసినంత వరకు మేబీ దానికి ముందు 'సూపర్ స్టార్ కృష్ణ' గారు చేశారు. 'చంటబ్బాయ్'. అండ్ దెన్ ఆఫ్ కోర్స్ 'అన్నయ్య' వెరీ ఎంటర్‌టైనింగ్ ఫిల్మ్. 'స్వయం కృషి' అమేజింగ్ ఫిల్మ్. 'ఆపద్ బాంధవుడు' అగైన్ అమేజింగ్ ఫిల్మ్. కల్ట్ మూవీ ఈస్ 'జగదేక వీరుడు అతిలోక సుందరి'. అండ్ దెన్ దాని తర్వాత వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఆల్బమ్స్ ఈస్ 'ఠాగూర్' ఆఫ్ కోర్స్ ఇది ఆల్సో ఒక రీమేక్. బట్ 'చెరువు' చిరంజీవికి చాలా మంచి సినిమాలున్నాయి. సో, మంచి సినిమాలు చెప్పుకోవడానికి దేర్ ఈస్ సో మెనీ. బట్ యాహ్! ఇదైతే లైక్ కాంక్రీట్ లిస్ట్ ఏం కాదు. యూ కెన్ ట్రై టు మేక్ ఇట్ యాస్ బెస్ట్ యూ క్యాన్. బట్ యాహ్! ఓకే. కమింగ్ టు ద నెక్స్ట్ వన్ 'రవితేజ' గారు. నంబర్ 1 అంటే ఒక అమ్మాయిని ఎట్లా తెగగారం చేయాలనేది ఇట్స్ సచ్ ఎ ఐకానిక్ మూవీ ఇన్ దట్ రిగార్డ్. 'ఇడియట్'. సుచే, 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 సుచే. ఇంట్రోలో అయితే హైలైట్. నేను చచ్చిపోతే ఎలా బ్రతుకుతావే? నేను చచ్చిపోతే ఎలా బ్రతుకుతావు? ఆ! నువ్వు చచ్చిపోతే ఎలా నేను చచ్చిపోతే ఎలా బ్రతుకుతావే? ఆ! చెప్పు. చెప్పు. అది చెప్పి తెగగారం చేసిన తర్వాత ఆమెను ప్రేమించడం మొదలుపెడుతది. ద మోస్ట్ లేదు. ఇది నా పాడ్‌కాస్ట్‌కి ఇది చెప్పానంటే నా పాడ్‌కాస్ట్ విలువేంటో నేను మారుతూ ఉంటది గానీ, ప్రాబ్లమాటిక్ అనను. ద మోస్ట్ ఐకానిక్, అన్నాయింగ్ ఫిల్మ్ అంట 'ఇడియట్'. ఆ సినిమాలో నువ్వు ఒక అమ్మాయితో ఏది చేయకూడదనేది ఆ సినిమాలో నీకని చూపిస్తది.
దట్ ఈస్ వాట్ ఐ లైక్ అబౌట్ 'ఇడియట్'. దాని తర్వాత మై ఫేవరెట్ మూవీ ఆఫ్ ఎస్ఎస్ రాజమౌళి అదర్ దాన్ ఐ థింక్ 'బాహుబలి', 'విక్రమార్కుడు'. ఎన్ని సార్లు చూసినా బోర్ కొట్టదు. కామెడీ గానివ్వండి, పాటలు గానివ్వండి అండ్ అసలు ఆ ఇంటర్వెల్ సీన్ అయితే ఇప్పుడు గూడా ఆ సినిమా వచ్చి 16 సంవత్సరాలవుతుంది. ఇప్పుడు గూడా నాకు ఆ చూసినప్పుడు నాకు గూస్ బంప్స్ వస్తాయి. అంతుంటది ఆ సీన్‌లో. సో, ఐ వుడ్ గో విత్ 'విక్రమార్కుడు' నాకైతే క్లాసిక్ మూవీ అది. కామెడీ సీన్స్, రవితేజ పెర్ఫార్మన్స్ అండ్ ముఖ్యంగా లైక్ అంటే చిన్నప్పుడు నాకు అర్థం అవ్వలేదు గానీ పె పెద్దయిన తర్వాత నాకు అర్థమైంది. లైక్ వై మన అనుష్క స్వీటీ గారికి అంత హైప్ ఇస్తారు. ఈ సినిమా స్వీటీ గారైతే సుప్రీమసీ అని నేను చెప్తా 'విక్రమార్కుడు'. వాడిగా ఐ లవ్ 'విక్రమార్కుడు'. నంబర్ 3 ఈస్ 'కిక్'. ఎన్ని సార్లు చూసినా బోర్ కొట్టదు. ఆల్ టైమ్ క్లాసిక్. ఒక కామెడీ మూవీ. పాటలతో సహా ఇస్ జస్ట్ అమేజింగ్. అండ్ ఇట్స్ ఎ వెరీ లైక్ డీప్ మూవీ. నాకు చిన్నప్పుడు నాకేం అర్థం అవ్వలేదు గానీ, ఇప్పుడైతే నాకు అర్థమవుతుంది. ఇట్స్ ఎ వెరీ మీనింగ్‌ఫుల్ మూవీ. అంటే జీవితంలో చాలా మంది చేస్తావు. కానీ నీకు నిజంగా నీకు కిక్ ఇచ్చేది నువ్వు చేస్తే సంతోషంగా ఉంటావని ఒక మెసేజ్ ఇచ్చి చాలా డీప్‌గా చెప్పారు. అండ్ దెన్ నంబర్ 4 మనలాంటి అస్పైరింగ్ సినిమా వాళ్ళకి, ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి, ప్రయత్నించే వాళ్ళకి, ఆర్ ఆశపడే వాళ్ళకి ఇచ్చే సినిమా 'నేనింతే'. ఈ సినిమాలో నా ఫేవరెట్ సీన్ ఆఫ్‌కోర్స్ మనందరి ఫేవరెట్ సీన్ పాడ్‌కాస్ట్‌లు వినే వాళ్ళకి, మీమ్ క్రియేటర్స్ చేసే వాళ్ళకి ఆహ్, ద సీన్ విత్ సెంథిల్ వేణుమాధవ్ గారు కన్ను లెన్స్ జూమ్ బ్యాక్ வந்த ஒரு ஃபர்ஸ்ட் ஷாட் பாவம். அவன் இன்ட்ரோடக்ஷன் என்னன்னா, ஒரு பாத்துக்கு ரயில்ல கால்ல தடு 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 தடு. இப்பதான் ஹீரோ இன்ட்ரோடக்ஷன். హీరో ఇంట్రడక్షన్ సైకిల్ మీద ఉరువారు. నేను ఆ సీను లైక్ ప్రాక్టీస్ చేయడానికి 100 సార్లు చేశాను. వేణుమాధవ్ గారి కంటే ఆ సీన్ ఇంకెవ్వరు బాగా చేయలేరు. అండ్ ఆఫ్ కోర్స్ ఫేమస్ సీన్ ఉంటది కదా! 'త్రిష' ఓకేవా? 'త్రిష'తో ఆల్రెడీ ఒక సినిమా ఆహా! సో, 'ఆహా' అయితే ఒక మీమ్ అండ్ గిఫ్ అయిపోయింది ఇప్పుడు. జిఫు, గిఫు యాహ్! వాటెవర్ వాటెవర్ whichever way you wanna fucking pronounce it. But yeah. ఆహ్, ఓడిగా అదైతే నా ఫేవరెట్. బట్ సినిమా వాళ్ళు తీసే కొద్దీ అండ్ ఐ've ఆస్క్డ్ చాలా మందిని అడిగాను. ఇండస్ట్రీలో పనిచేసేవాళ్ళు. నేనైతే లైక్ ఫిల్మ్ ఇండస్ట్రీలో పనిచేసే యాక్యురేట్ డిపిక్షనా అంటే వాళ్ళు ఏం చెప్పారంటే ఆల్మోస్ట్ వాళ్ళు చూపించే 70-80% 100% యాక్యురేట్. అండ్ ఈ సినిమాలో ఇట్స్ జస్ట్ 'నేనింతే' అనే అదైతే ఒక సినిమా కాదు. ఐ థింక్ 'నేనింతే' అనేది ఒక ఎమోషన్. సో, ఐ వుడ్ గో విత్ 'నేనింతే'. సో, ఇంకోసారి రీక్యాప్ చేయాలంటే 'ఇడియట్', 'విక్రమార్కుడు', 'కిక్' అండ్ 'నేనింతే'. స్పెషల్ మెన్షన్స్ ఉన్నాయి. 'అమర్నాథ్ తమిళమై' చాలా మందికి ఇష్టం ఉన్న ఒక సినిమా 'పూరి జగన్నాథ్'. 'కృష్ణ' అగైన్ అనదర్ వెరీ ఎంటర్‌టైనింగ్ ఫిల్మ్ రవితేజ దాంట్లో వేణుమాధవ్ అండ్ బ్రహ్మానందం కామెడీ ఉంటది. రవితేజ కామెడీ ఉంటది. 'డాన్ సీను' టిపికల్ రవితేజ మూవీ. అండ్ దెన్ దాని తర్వాత 'మిరపకాయ్' వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీస్ రవితేజ. 'ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం' చాలా మందికి ఇష్టం ఉన్న సినిమా. అండ్ దెన్ లాస్ట్ అయితే 'జిమినియోడు' ఇండిపెండెన్స్ డేలో ఆడెయ్యకపోతే ఆడికి టీఆర్‌పీలు రావనేది వాడు ఆల్రెడీ ఫిక్స్ అయ్యాడు. సో, ఐ 'ఖడ్గం' సినిమా. బడియా ఓకే. దట్స్ అబౌట్ రవితేజ. కమింగ్ టు బాలయ్య. ఐ థింక్ షార్టెస్ట్ సెగ్మెంట్ ఈ మొత్తం దాంట్లో ఉంటదేంటంటే ఇట్ విల్ బి అబౌట్ బాలయ్య. ఆహ్, 'సమరసింహారెడ్డి' ఫర్ ఆబ్వియస్ రీజన్స్. ఇట్ స్టార్టెడ్ ట్రెండ్ సెట్టింగ్ మూవీ ఇది. ఫ్యాక్షన్ మూవీస్‌కి ఆరంభం ఇచ్చిన ఒక సినిమా 'సమరసింహారెడ్డి'. దాని తర్వాత 'ఆదిత్య 369' అమేజింగ్ టైమ్ ట్రావెల్ ఫిల్మ్. ఆఫ్ కోర్స్ 'సింగీతం శ్రీనివాసరావు' గారు తీశారు. ఇట్ వాస్ అమేజింగ్ ఫిల్మ్. ఐ లవ్డ్ ఇట్. నంబర్ 3 ఐడ్ గో విత్ 'భైరవ ద్వీపం.' అగైన్ సంగీతం గారి దర్శకత్వం. ఐ ఆ సినిమా చిన్నప్పుడు చూసాను. బట్ ఐ జస్ట్ రిమెంబర్ చాలా యూనిక్‌గా ఉండే ఒక సినిమా. చాలా బ్యూటిఫుల్‌గా ఉండే ఒక సినిమా. పెద్ద పెద్ద సెట్‌లు ఇయన్నీ ఉంటాయి గదా! అండ్ ఐ ఫెల్ట్ లైక్ ఇట్ వాస్ సో గుడ్. ఆహ్, అండ్ దెన్ దాని తర్వాత లైక్ అంటే బాలయ్య గారు తీసిన చాలా సినిమాలున్నాయి. ఐ వాంటెడ్ టు సే 'నరసింహ నాయుడు' బట్ ఆ సినిమా నేను రివాచ్ చేసినప్పుడు అసలు ఈ సినిమా అయినా ఇండస్ట్రీ హిట్ అయింది నాకు డౌట్ వచ్చింది. సో, ఐ వెంట్ విత్ ది ఆబ్వియస్ చాయిస్ హియర్.
విచ్ ఈస్ 'సింహ'. చూడు ఒకవైపే చూడు, ఇంకో వైపు చూడాలనుకోకు మస్తయిపోతావు. దాని తర్వాత 'పోలీస్' ఎక్కడ ఆహ్, నడి రోడ్‌లో ఎవడో ఒకడు నరికేస్తే నో పోలీస్. ఆఫ్టర్ ఆల్ ఒక క్రిమినల్‌ని చంపేస్తే నోరులేస్తుంది. యాహ్! అని. సో, ఐ హాడ్ టు గో విత్ 'సింహ'. సో, ఐ వుడ్ గో విత్ 'సమరసింహారెడ్డి', 'ఆదిత్య 369', 'భైరవ దీపం' అండ్ 'సింహ' బాలయ్య's 4 బెస్ట్ మూవీస్. స్పెషల్ మెన్షన్స్ పెద్దగా ఏం లేవు. 'శ్రీరామరాజ్యం' నేను సినిమా చూడలేదు. సినిమా బావుందని నేను విన్నాను. దెన్ 'లెజెండ్' అండ్ దెన్ ఆబ్వియస్లీ మన రీసెంట్‌గా వచ్చిన 'అఖండ.' బట్ పెద్దగా లైక్ ఏమో మేబీ బాలయ్య గారి గురించి మాట్లాడే నాలెడ్జు, అర్హత నాకంత లేదు. నేను ఎక్కువ నాకు తెలిసినంత వరకు నాకిష్టం ఉండే సినిమాలు ఈ 4 సో, థట్ ఈస్ థట్. నెక్స్ట్ కమింగ్ టు 'నాని'. 'నాని'కి ఆఫ్‌కోర్స్ నా ఫేవరెట్ సినిమా వన్ ఆఫ్ మై టాప్ 10 మూవీస్ ఇస్ 'పిల్లర్ జమీందార్'. ఐ రీవాచ్డ్ ఇట్ కొన్ని సంవత్సరాలు లేదు. కొన్ని వారాల క్రితం రీవాచ్ చేశాను. ఎక్స్‌ట్రీమ్‌లీ ఎంటర్‌టైనింగ్ మూవీ. లవ్డ్ ఇట్. లవ్డ్ ఎవ్రీ సెకండ్ ఆఫ్ ఇట్. ఒకటే చెప్తాను, ఫస్ట్ హాఫ్ అయితే చాలా బావుంటది. ఇట్స్ వెరీ రిలేటబుల్ కాన్సెప్ట్. బట్ సెకండ్ హాఫ్ అయితే చాలా లైక్ ఓవర్ డ్రమాటిక్ అవుతది. బట్ క్లైమాక్స్‌లో మంచి ఫీల్ గుడ్ ఆహ్, ఫీలింగ్ ఇచ్చి సినిమా అయిపోగొట్టి నువ్వు బయటకొస్తావనమాట. సో, ఐ లవ్ 'పిల్లర్ జమీందర్'. కామెడీ కానివ్వండి, నాని పెర్ఫార్మన్స్ కానివ్వండి, జస్ట్ ఓవరాల్ వాళ్ళు తీసే విధానం, కంటెంట్ కానివ్వండి. అండ్ దెన్ ఆఫ్‌కోర్స్ 'జెర్సీ'. నేను 'జెర్సీ' సినిమా వన్ ఆఫ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ మూవీ. నేను చాలా కనెక్ట్ అయ్యాను. ఎందుకంటే నువ్వు ఏదైనా ఒక పని చేసినావంటే నువ్వు దానికే ప్రయత్నించు. అండ్ జస్ట్ నెవర్ గివ్ అప్. ఆ సినిమాలో మెసేజ్ అండ్ ఆఫ్‌కోర్స్ 'నాని' గారి కెరియర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ అయితే ఐ థింక్ ఇట్స్ 'జెర్సీ'. ఆయన ఎన్ని లైక్ సినిమాలు చేసినా 'జెర్సీ' కంటే మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చారంటే ఐ విల్ బి ఎక్స్‌ట్రీమ్‌లీ సర్ప్రైజ్డ్. బట్ 'జెర్సీ' అనే సినిమా కాదు. 'జెర్సీ' అనేది ఒక ఎమోషన్. సో, ఐ లవ్ 'జెర్సీ' అండ్ చాలా సినిమాలు చూస్తాను. ఐయామ్ నాట్ ద టైప్ ఆఫ్ పర్సన్ టు సినిమా చూసినప్పుడు ఏడుపు రావడానికి. 'జడ్జి' సినిమా చూసిన తర్వాత నేను ఆల్‌మోస్ట్ లైక్ ఒక 5 నిమిషాలు ఏడ్చాను. యాక్చువల్లీ నేను కంటైన్ చేయలేకపోయా నన్నే. యాక్చువల్లీ కంటైన్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది నాకు. "అరేయ్! నువ్వు ఎక్కువ ఏడవకురా, ఇది చేయకురా, అది చేయకురా" అండ్ వెరీ ఎమోషనల్ అండ్ జస్ట్ వెరీ ఇన్‌స్పైరింగ్ ఫిల్మ్. సో, ఐ లవ్ 'జెర్సీ'. దాని తర్వాత 'బలబల మగాడివోయ్' ఫర్ ఆబ్వియస్ రీజన్స్. ఎన్ని సార్లు చూసినా నీకు బోర్ కొట్టేదా? మతిమరుపు కానివ్వండి, నాని పెర్ఫార్మన్స్ కానివ్వండి, అండ్ పాటలు కానివ్వండి. సారీ ఐ ఫర్గాట్ టు మెన్షన్ 'పిల్ల జమీందార్‌లో' నాకు పెద్దగా పాటలు ఇష్టం ఉండవు. జస్ట్ ఒకటే 'తలబడి' బికాజ్ ఇట్స్ బై శంకర్ మహాదేవన్. 'జెర్సీలో' ఆల్ సాంగ్స్ ఫైర్. ముఖ్యం మోర్ దెన్ థాట్ ట్రైన్ సీన్ బీజీఎం అయితే అనిరుద్ ఎరగొట్టాడు. అండ్ దెన్ 'బలబల మగాడివోయ్‌లో' ఆల్ సాంగ్స్ ఆర్ వెరీ గుడ్. మా ఫేవరెట్ అయితే 'హెల్లో హెల్లో'. అండ్ దెన్ లాస్ట్ మూవీ ఇన్ నానీస్ ఫిల్మోగ్రఫీ ఈస్ ఆఫ్‌కోర్స్ 'ఈగ'. ఈ సినిమాలో ఆయన ఓన్లీ 15 నిమిషాలుంటారు. బట్ ఆ క్యారెక్టర్ అండ్ నాకుండే క్యారెక్టరిస్టిక్స్ అండ్ ఆ మొత్తం లైక్ రివెంజ్ తీసుకునే విధానం, అది సినిమా మొత్తం నడిపిస్తూ ఉంటది. సో, ఆయన క్యారెక్టర్ బట్టి. సో, డెఫినైట్‌లీ 'ఈగ' ఈస్ నంబర్ 4. సో, 'పిల్ల జమీందార్', 'జెర్సీ', 'బలబల మగాడివోయ్' అండ్ 'ఈగ'. స్పెషల్ మెన్షన్ ఇవ్వాలంటే 'అష్టచెమ్మ', 'ఎవడే సుబ్రహ్మణ్యం', 'జెంటిల్‌మెన్', 'నేను లోకల్', 'నిన్ను కోరి' అండ్ రీసెంట్‌గా వచ్చిన 'శ్యామ్ సింగర్ రాయ్'. 'టక్ జగదీష్' కూడా చెప్పు 'టక్ జగదీష్' కూడా చెప్దాం అనుకున్నా. బట్ ఐ డోంట్ నో. థట్ మూవీ హాస్ టూ మెనీ హేటర్స్. ఓకే. అండ్ దీనికి ఆల్మోస్ట్ ర్యాప్ కొట్టాలంటే లాస్ట్ 'రామ్ పోతినేని', విజయ్ దేవరకొండ. 'రామ్ పోతినేని', 'దేవదాసు' యాక్చువల్లీ దీనికి పర్ఫెక్ట్‌గా వర్కౌట్ అయింది 'రామ్ పోతినేనికి'. బికాజ్ హి యాక్చువల్లీ ఓన్లీ హాస్ 4 గుడ్ మూవీస్. 'దేవదాసు' క్లాసిక్. 'బ్యాంగర్' వినాలి బై 'చక్రి'. ఐ థింక్ సినిమా కంటే జనాలకి పాటలు ఎక్కువ గుర్తున్నాయి. నెక్స్ట్ ఆఫ్ కోర్స్ 'రెడీ' క్లాసిక్. 'డీఎస్‌పీ' ఆల్బమ్ క్లాసిక్. 'శ్రీను వైట్ల' బ్యాంగర్ అంటే బ్యాంగర్ ఫిల్మ్. ఎన్ని సార్లు చూసినా బోర్ కొట్టదు. అండ్ 'మెక్‌డవల్ మూర్తి', బ్రహ్మానందం గారు ఇరగొట్టారు ఆ సినిమాలో. నెక్స్ట్ 'కందిరీగ' విచ్ ఈస్ బేసిక్‌లీ 'రెడీ'. ఈ సినిమాకి తమన్ మ్యూజిక్ కొట్టాడు. బట్ ఇట్స్ వెరీ ఎంటర్‌టైనింగ్ అండ్ మోర్ దెన్ థాట్ ఈ సినిమాలో 'సోనూ సూద్' పెర్ఫార్మన్స్ అయితే పీక్స్. ఈ సినిమాలో ఎవరైనా లైక్ మెయిన్ హైలైట్ స్టీల్స్ ది షో ఎవరైనా ఉన్నారంటే అది మన 'సోనూ సూద్' గారు. సో, ఈ సినిమా చూసినప్పుడు ఫన్ ఫ్యాక్ట్ షేమ్‌లెస్ ప్లగ్ ఇన్ ఈస్ ఈ సినిమా చూసిన తర్వాత నేను యాక్చువల్లీ ఐ గాట్ నాకొక అవకాశం వచ్చింది 'సోనూ సూద్' గారితో ఫోన్‌తో మాట్లాడడం. నేనేం చెప్పానంటే, "సార్ ఈ సినిమాలో పెర్ఫార్మన్స్ అయితే నాకు చాలా నచ్చింది. థాంక్ యూ సో మచ్ సార్" అని చెప్పి ఆయన చాలా ఆనందపడ్డారు. "థాంక్ యూ సో మచ్. మీరు ఇంతగా ఎంజాయ్ చేశారు. సో, జస్ట్ థాంక్ యూ వన్స్ అగైన్" అని చెప్పి ఎంత సింపుల్ ఎంత హంబుల్‌గా అంటే రియల్
నిజమైన జీవితంలో అంటే స్క్రీన్ మీద ఆయన విలన్ అయితే నిజమైన జీవితంలో ఆయన హీరో. సో, లవ్ సోనూ సూద్ గారు. అండ్ దెన్ నంబర్ 4 అయితే అంటే విలువల గురించి, ప్రీచింగ్ గురించి పాఠాలు జెప్పాలంటే పాఠాలు జెప్పాలంటే బడికెళ్తాం. సినిమాలు జూపియాలంటే కొంతమంది ప్రయత్నిస్తారు గానీ, ఇంకేం లేదీడ. నేను, శైలజ. సో, థట్ ఈస్ నంబర్ 4. సో, 'దేవదాసు', 'రెడీ', 'కంద్రీగ', 'నేను', 'శైలజ'. స్పెషల్ మెన్షన్స్ ఏం లేవీడ. గుర్తు జేసుకునే సినిమాలేం లేవు. లాస్ట్‌కొచ్చేసరికి 'విజయ్ దేవరకొండ' 4 సినిమాలుంటాయి. ఆఫ్‌కోర్స్ ఫస్ట్ 'ఎవడే సుబ్రహ్మణ్యం' సినిమాలో ఎవరైనా హైలైట్ ఉన్నారంటే ఆయనొక్కడే. ఆహ్, ఒక లైక్ 15 నిమిషాలు, 20 నిమిషాలు ఉంటది. ఆఫ్‌కోర్స్ సినిమాలో చచ్చిపోతాడు. బట్ ఆ ఇంపాక్ట్ ఉన్నది ఆ ఇంపాక్ట్ క్రియేట్ జేసిన క్యారెక్టర్ క్రియేట్ జేసిన ఇంపాక్టు సినిమా మొత్తం యూ కెన్ ఫీల్ ద వెయిట్. ఆయన బేసిక్‌లీ ఆయన క్యారెక్టర్ ఆ వెయిట్ ఆఫ్ ద క్యారెక్టర్ జస్ట్ హ్యాంగింగ్ ఓవర్ ద ఫిల్మ్ అనమాట. లైక్ ఎ షాడో. సో, అదైతే 'పెళ్లి చూపులు' ఆల్ టైమ్ క్లాసిక్. ఏం చేస్తుంటావు? ఏం చేస్తుంటావు? వాట్ డు యూ డూ? ఐయామ్ ఫైన్ అంకుల్. ఏం చేస్తుంటావు అని అడుగుతున్నా. ఉక్కు రాస్తున్నా. అచ్చా! టైటిల్ ఏంటి? నా సావు నేను చస్తా నీకెందుకు? ఎక్స్‌క్యూజ్ మీ? నా సావు నేను చస్తా నా సావు నేను చస్తే నీకెందుకు అని ఒక యూత్‌ఫుల్ బాయ్ లవ్ స్టోరీ రాస్తున్నా. పైన మద్యం సెట్ చేశారా? వస్తాం. వాడు 'పెళ్లి చూపులు' ఈస్ ఆల్ టైమ్ క్లాసిక్. ఎన్ని సార్లు చూసినా నీకు బోర్ కొట్టదు. టైమ్ అంటే కౌశిక్, కౌశిక్ అంటే టైమ్. సో, పగలబడి నవ్వుకున్నా ఆ సినిమా థియేటర్‌లో చూసి. ఆ సినిమాలో మేము ఐ థింక్ థర్డ్ వీక్ పోయినాం. యూఎస్ఏలో హౌస్‌ఫుల్ అయింది. ఎల్ఏ షోకి. మేడ్ $1,000,000 జస్ట్ ఇంక్రెడిబుల్. అండ్ ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మోస్ట్ ప్రాఫిటబుల్ ఫిల్మ్ ఆఫ్ ఆల్ టైమ్ నాకు తెలిసినంత వరకు ఈస్ 'పెళ్లి చూపులు.' ఒక్క కోటి అంటే కోటి లేకపోతే 1,50,00,000లో సినిమా తీశారు. సినిమా అయితే ఇట్ మేడ్ 30,00,00,000. 30,00,00,000 అంటే 15,00,00,000 షేర్ అనుకో. సో, ఆల్‌మోస్ట్ నువ్వు ఒకసారి ఊహించుకోవచ్చు. వాళ్ళు ఎన్ని డబ్బులు చేసుకున్నారో. సో, ఆ సినిమాకి అందరికి పెద్ద బ్రేక్ ఇచ్చింది. దెన్ ఆఫ్‌కోర్స్ వెరీ డివిజివ్ ఫిల్మ్ బట్ నాకు నచ్చింది. 'అర్జున్ రెడ్డి' 3 గంటలు ఉంటుంది సినిమా. నాకైతే ఎక్కడ బోర్ కొట్టలేదు. పెర్ఫార్మన్స్ గానివ్వండి, డైరెక్షన్ గానివ్వండి. అంటే ఆ సినిమా తీయాలంటే ఎక్స్‌క్యూజ్ మీ. సినిమా తీయాలంటే దమ్ముండాలి. అంటే దమ్మున్న మనిషి 'సందీప్ రెడ్డి వంగ.' సో, ఆ సినిమా చూసిన తర్వాత ఈయన్ని మనం మెచ్చుకోవాలి. ఎక్కడ తగ్గకుండా, ఎవరి మాట వినకుండా ఆయనకి ఇష్టం వచ్చినట్టు ఆయన సినిమా తీశారు. అది చూసి మనం మెచ్చుకోవాలి అని నేను ఫిక్స్ అయ్యాను. సో, 'అర్జున్ రెడ్డి.' అండ్ దెన్ లాస్ట్ ఆఫ్‌కోర్స్ ఈస్ 'గీత గోవిందం.' చాలామంది ఈ సినిమాకి ఇష్టం లేదు. ఐ కెన్ అండర్‌స్టాండ్ వై. బట్ నేను సినిమా చూసే కొద్దీ నేనైతే పగలబడి నవ్వుకున్నా. అండ్ నేను కూడా ఈ సినిమా నేను నేను ఎన్ని సార్లు చూసినా నాకు బోర్ కొట్టదు. ఆఫ్‌కోర్స్ ద మ్యూజిక్ ఈ సినిమాకి మ్యూజిక్ ఎవడు కొట్టాడురా? 'గోపి సుందరే' గదా! 'గోపి సుందర్' అండ్ ఆఫ్‌కోర్స్ సినిమా 'శ్రీరామ్ మహా' ఈ సినిమాకి ఆయనకు పెద్ద బ్రేక్ వచ్చింది. ఈయనిప్పుడు మన ప్రేమ బాధలను గుర్తు చేయడం మన ప్రేమ బాధలను గుర్తు చేయడానికి ప్రతి వారం లేకపోతే యూ నో ఎవ్రీ అదర్ రోజు ఆయన వస్తూనే ఉంటారు. బట్ ఐ వుడ్ గో విత్ 'గీత గోవిందం.' సో, ఫర్ 'విజయ్ దేవరకొండ', 'ఎవడే సుబ్రహ్మణ్యం', 'పెళ్లి చూపులు', 'అర్జున్ రెడ్డి', 'గీత గోవిందం', 'రామ్' టు రీక్యాప్ 'దేవదాసు', 'రెడీ', 'కందిరీగ', 'నేను శైలజ'. సో, ఇది నేను అనుకున్న దానికంటే కొంచెం లెంగ్తీ అయ్యింది. ఆహ్, హ్మ్, ఎక్కువ మంది కవర్ చేయాలి కాబట్టి నేను కవర్ చేసినంత వరకు నేను కవర్ చేశాను. సో, థాంక్ యూ గైస్ సో మచ్ ఫర్ లిసనింగ్. సారీ దట్ ఇట్ వెంట్ ఎ లిటిల్ బిట్ లాంగర్ దెన్ యూజువల్. బట్ హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్ ఇట్. విల్ సీ యూ ఆల్ ఇన్ ద వెరీ నెక్స్ట్ ఎపిసోడ్. ఏం చేస్తామో నాకు సరిగ్గా తెలీదు. అది మేము ఆలోచిస్తున్నాం. But we'll meet in the next episode. Have a fantastic day and we'll see you all very soon. Thank you. Bye bye.